Okay, fine. So now I think the audio video both are clear, right? Yes, sir. Okay. So the మన ఫస్ట్ క్లాస్కి వచ్చేసామండి. So just to avoid distractions, I am putting the video pop-up. I am pushing away the video pop-up. So మన ఫస్ట్ క్లాస్ ఏంటి? We are actually starting with mastering Indian polity. Basically, you'll not be able to master the Indian polity entirely in this class alone. ఈ ఒక్క క్లాస్ లో మీరు ఇండియన్ పాలిటీని మాస్టర్ చేయరు, బట్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఇన్ ద క్లాస్ 1, వీఆర్ ట్రయింగ్ టు ట్రేస్ ఫ్రమ్ ది ఏన్షియంట్ కాన్సెప్ట్స్ టు ది మోడర్న్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ తాలూకు రూట్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ పాలిటీ తాలూకు రూట్స్ ఎక్కడ ఉన్నాయి అనే దగ్గర నుంచి మనం ఒక క్విక్ ఇంట్రో తీసుకుంటాం. జనరల్గా మీకు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ క్లాస్ని వినండి. మీకు డైరెక్ట్గా దీని నుంచి మీకు క్వశ్చన్స్ ఎక్కువ రాకపోవచ్చు, కానీ ఫర్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీకు బేసిక్స్ తెలుసుకోవడం కోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అవుతుంది. సో ఫోకస్ పెట్టండి అండ్ అటెన్షన్ ఉంచండి. అండ్ మీకు లాస్ట్లో ఐ ఆల్సో గివ్ at the end of the slide or at the end of the session we can have question and answers also. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అది నోట్ చేసుకొని పెట్టుకోండి. యూ కెన్ ఆస్క్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ ఆర్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు సపరేట్గా కూడా నన్ను అడగవచ్చు. ఓకే, సో దెర్ ఈస్ నో ఇష్యూ. ఒకవేళ ఎవరైనా షైగా ఫీల్ అయితే మీరు క్లాస్లో అడిగితే ఇట్ విల్ బి బెటర్, బికాస్ ఇఫ్ ఎనీ వన్ ఎల్స్ హ్యాస్ అ సిమిలర్ క్వశ్చన్ దేర్ క్వశ్చన్ విల్ బి అడ్రస్డ్. ఓకే, సో మనం మొదలెడతానే ఫస్ట్ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. మన ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? పాలిటీ, రైట్? పాలిటీ. మీకు స్క్రీన్ విజిబుల్ కదండి? నేను రాస్తుంది కనిపిస్తుంది కదా? నేను మీకు నో సార్ కనిపించు. No, sir. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు కనిపిస్తుంది కదండి? Yes, sir. ఓకే, సో మనం స్టార్ట్ చేస్తుంది our course. What we have named our course as Mastering Indian Polity. So our first class is from ancient concepts to modern constitution, the evolution ఎలా జరిగింది అనేది మనం ఇక్కడ మన ఫస్ట్ క్లాస్ లో చూస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ క్లియర్. సో just for the indicative nature, how the polity, the ancient roots that we have in ancient India, అక్కడ నుంచి మన వెస్టర్న్ కాన్సెప్ట్స్ మనం ఎట్లా తీసుకున్నాము and ultimately how we have evolved to the current constitution and the polity that we have అనేది మనం చూస్తాం. అండ్ ఈ క్లాస్ నుంచి మీకు ముందే చెప్పినట్టు you might not get so many questions in the examination, but this is very very fundamental, very crucial for the rest of the learning. రిమైనింగ్ పాలిటీ తాలూకా కాన్సెప్ట్స్ నేర్చుకోవడంలో ఇక్కడ ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ మన సబ్జెక్ట్ పేరే మనకి పాలిటీ అండి. ఇప్పుడు యానిటేషన్స్ కనిపిస్తున్నాయి కదా, నేను రాస్తున్నా కనిపిస్తున్నాయి కదా? ఎస్ సార్. మన సబ్జెక్ట్ పేరే పాలిటీ అండి. పాలిటీ అంటే ఏంటి? పాలిటీ అంటే ఏంటండి? సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ పాలిటీ? ఒక దగ్గర పాలిటీ అంటాం, మనం బయట పాలిటిక్స్ అంటాం, అండ్ ఇంకా సబ్జెక్ట్ చూస్తే పొలిటికల్ సైన్స్ అంటాం. నేను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తానని చెప్తాను. ఓకే, ఎవరైనా పాలిటీషియన్స్ చూస్తే వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్తారు. మన ఎగ్జామ్ కోసం చదువుతుంటే మనం పాలిటీ చదువుతున్నామని చెప్తాం, పాలిటీ సబ్జెక్ట్ చదువుతున్నామని చెప్తాం. సో ఏంటి డిఫరెన్స్?
let's try to make it simple. Okay, so basically political science is the theory and philosophy of the statecraft అండి. సో బేసిక్ గా ఈ పొలిటికల్ సైన్స్ అనేది థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది స్టేట్ క్రాఫ్ట్. ఓకే, స్టేట్ క్రాఫ్ట్ అంటే ఇక్కడ రాజ్యం, మనకి పాతకాలంలో ఉండేటప్పుడు మనం స్టార్ట్ చేస్తే రాజ్య పరిపాలన అంటే ఇక్కడ ఓవరాల్ గా స్టేట్ క్రాఫ్ట్ దాన్ని నిర్మించడం దగ్గర నుంచి దాన్ని నడిపించడం వరకు, ద వే యు బిల్డ్ అండ్ రన్ ద స్టేట్ అండ్ యు గవర్న్ ఆల్సో దీంట్లో కొంతవరకు మనకి ఇంక్లూడ్ అయిన ఉంటుంది. సో దాని ఆరిజిన్స్ ఏంటి, ద ఫిలసాఫికల్ ఆరిజిన్స్ ఏంటి, అక్కడ నుంచి మనకి పొలిటికల్ సైన్స్ కంప్లీట్ గా ఇంక్లూడ్ అయిన ఉంటుంది. సో దిస్ ఇస్ బేసికల్లీ థియరీ అండి, థియరీ అండ్ ఫిలాసఫీ. ఓకే, సో పొలిటికల్ సైన్స్ ఇస్ ద థియరీ అండ్ ఫిలాసఫీ, అండ్ పాలిటిక్స్ ఈస్ ద డే టు డే power dynamics in the activities. This is what our politicians do. Okay, so that is the practical struggle for power. Okay, so మీరు చూస్తారు కదా, మనం డే టు డేలో చూస్తాం, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సో హిస్టరీలో కూడా చదువుకున్నాం, ఇప్పుడు కూడా మనం డే టు డే చూస్తాం వాట్ పాలిటీషియన్స్ డూ టు achieve the power or to stay in the power. So that is what we call as politics. And polity entande, that is the structure and the system of the government in practice. That is a physical machine which actually moves. Okay, so political science anedi the theory and philosophy adi మీ బ్రెయిన్ లో ఉంటే దాన్ని యూజ్ చేసుకుని పాలిటిక్స్ ప్లే చేస్తారు. పాలిటిక్స్ ప్లే చేసిన పొలిటికల్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు, బట్ దే డూ అప్లై ద కాన్సెప్ట్స్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. సో ఇక్కడ మనం పొలిటికల్ సైన్స్ గురించి మనం ఇండెప్త్ చదవము, ఎందుకంటే ఇది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ క్లాస్ కాదు, ఇది మనకి జనరల్ స్టడీస్ కు సంబంధించిన పాలిటీ. ఓకే, సో మనం పొలిటికల్ సైన్స్ ఇక్కడ కంప్లీట్ గా చదవము, అక్కడ పాలిటిక్స్ అనేది కూడా మనం ఇన్వాల్వ్ అవ్వము. బట్ బోత్ ఆర్ రెలవెంట్, both are very much relevant to our polity, but మన ఫోకస్ అనేది పొలిటికల్ సైన్స్ మీద కాదు, పాలిటిక్స్ మీద కాదు, బట్ వేరెవర్ విచ్ ఎవర్ కాన్సెప్ట్ దట్ ఈస్ నెసెసరీ we learn, and for our better learning we will take those concepts from political science and also politics for our examination perspective లో మనకి పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో మనకి ఏం కావాలో అది మనం తెలుసుకుంటాం. అలాగే టూ మచ్ ఆఫ్ ప్రాక్టికల్ పాలిటిక్స్ డే టు డే ఏం నడుస్తున్నాయో దాంట్లో కూడా మనం తలపెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది పాలిటిక్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం ఏం కావాలో అది మాత్రం మనం చదువుకుంటాం. సో అందరికి క్లియర్ కదండి, పొలిటికల్ సైన్స్ అనేది థియరీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్, దట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, పాలిటిక్స్ ఈస్ బేసికలీ యువర్ డే టు డే struggle for power. That's what politicians do, and polity is the system itself, entire system, right from the టాప్ మోస్ట్ పార్ట్. మన పాలిటీ డిఫరెంట్ గా ఉండొచ్చు, వేరే వాళ్ళ పాలిటీ డిఫరెంట్ గా ఉండొచ్చు. మనది టాప్ మోస్ట్ పార్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా, అక్కడ మనకి డిఫరెంట్ 3 ఆర్మ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో, అండ్ వాటితో పాటు ఉండే అంటిల్ మన కింద లోకల్ గవర్నమెంట్ లెవెల్ వరకు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ద పార్లమెంట్ దగ్గర నుంచి, ద లోకల్ గవర్నెన్స్ లెవెల్ వరకు ఉండే ఎంటైర్ ఫిజికల్ స్ట్రక్చర్ అనేసి దట్ ఈస్ ద సిస్టమ్ విచ్ యాక్చువల్లీ మూవ్స్ టు get the objectives of our political science are to be done. ఇక్కడ ఏదైతే మనకి దాన్ని ప్రాక్టికల్ లో మనకి తీసుకొచ్చేది అల్టిమేట్లీ మనకి పాలిటీ అండి. ఐ థింక్ దట్ ఈస్ క్లియర్. సో దీని ఆరిజిన్ ఎక్కడ ఉందండి, దట్ ఈస్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ కాల్డ్ పాలిస్. పాలిస్ ఇస్ బేసికల్లీ సిటీ స్టేట్. ఓకే, పాలిస్ మీన్స్ సిటీ స్టేట్ అంటే బేసిక్ గా చాలా మంది ఈ స్టేట్ అనే వర్డ్ తో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ న్యూ ఇన్ టు ద ప్రిపరేషన్. స్టేట్ అంటే మనకి యూనియన్ స్టేట్ అనే పర్స్పెక్టివ్ లో తీసుకురావాలి. యూనియన్ స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో మనం యూజ్ చేస్తాం కదా సెంటర్ స్టేట్, దాన్ని యూజ్ చేయాలా, ఆర్ ది స్టేట్ ఈస్ డిఫరెంట్ అనే క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. సో ఇక్కడ వెన్ వి స్పీక్ ఫ్రమ్ ది పొలిటికల్ సైన్స్ పర్స్పెక్టివ్ ఆర్ పొలిటికల్ థియరీ పర్స్పెక్టివ్, basically our state is basically the entire polity that we have. Okay, the entire polity that we have right from the top to the bottom, దాన్ని మనం ఇక్కడ స్టేట్ కింద కన్సిడర్ చేస్తాం. సిటీ స్టేట్ అంటే ఒక చిన్న ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అ ఎంటైర్ కంట్రీ అండ్ ఆ కంట్రీ దగ్గర నుంచి గవర్నెన్స్ సిస్టమ్ ఉండేదానికంటే కూడా
ఒక చిన్న సిటీలో మాత్రం ఉండే దాంట్లో ఉండే గవర్నమెంట్, సిటీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ గవర్నమెంట్ మెషినరీ అనమాట. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేట్. అది వి విల్ మనం రాబోయే క్లాస్ లో మనం ఇంకా చాలా క్లియర్ గా నేర్చుకుంటాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ డిస్టింగ్విష్ అండ్ పుట్ in the distinguishing into the single sentence, you can say political science informs how politics should operate within a specific polity. So this sentence should make the concept clear to you all. Political science basically informs how politics should operate within a specific polity. Within a specific polity, oka polity lo how politics should operate అనేది పొలిటికల్ సైన్స్ నుంచి మనం నేర్చుకుంటాం. ఓకే, సో పొలిటికల్ సైన్స్ చదివినా చదవకపోయినా మన పాలిటీషియన్స్ ఆ పొలిటికల్ సైన్స్ కాన్సెప్ట్స్ అయితే అప్లై చేస్తారని నేను మీకు ముందే చెప్పాను. కానీ అది చదువుకొని వచ్చిన వాళ్ళు అయితే ఐ థింక్ దే వుడ్ అప్లై ఇట్ బెటర్, దోస్ టు అండర్స్టాండ్. ఒకవేళ చదవకపోయినా దాని స్పిరిట్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ అర్థం చేసుకున్న వాళ్ళు దే కెన్ డూ ఇట్ బెటర్. ఓకే, సో క్లియర్ కదండి ఇక్కడ మనకి? క్లియర్? సో ఐఎమ్ ఆడియబుల్ రైట్? Yes. We are connected kada? Okay, so you guys are with me? You have to Yes, say sir. yes every time, because this is an online class, this is not a physical class. Online class లో స్టూడెంట్స్ తాలూకా రెస్పాన్స్ వస్తేనే మీకు అర్థమైందా లేదని మాకు తెలుస్తుంది. సిన్స్ I cannot see your face, your voice will give me the accurate depiction. మీకు అర్థమైందా లేదా, ముందుకు వెళ్ళాలా లేదా, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అవసరమా లేదా అనేది అవసరం అండి. నేను నాకైతే టైం వచ్చిందంటే ఈ టైం నుంచి ఈ టైంలో నేను క్లాస్ చెప్పుకొని ముందుకు వెళ్ళిపోవాలనుకోవట్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు ఖచ్చితంగా మీరు ఈ క్లాస్ కోసం ఏ ఆబ్జెక్టివ్స్ కోసం వచ్చారో అవి ఫుల్ఫిల్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు రెస్పాన్స్ ఇస్తేనే నాకు అర్థం అవుతుంది. క్లియర్? Okay, sir. క్లియర్ అయితే Yes, ఎస్ఐ sir. చేస్తాను చెప్పండి అందరూ. Yes, sir. Yes, sir. Okay, sir. ఓకే, Yes, sir. ఫైన్. సో మనకి ద థియరీ, ద యాక్షన్, ద స్ట్రక్చర్. The theory is political theory, the action is politics, the structure is the polity itself. Right? ఇంతవరకు క్లియర్ కదా అందరికి? Yes, Yes, sir. sir. ఓకే, నైస్, గుడ్. సో హౌ డు వి ఆపరేట్ దిస్ పాలిటిక్స్? ఈ పాలిటిక్స్ అనేది ఎట్లా చేస్తారు అండ్ ఈ పాలిటీని ఎలా రన్ చేయాలి? ఈ అల్టిమేట్లీ ఆల్ దోస్ పాలిటీషియన్స్ will lead the polity, and we'll have the bureaucracy, entire bureaucracy which you're going to be part of. You're going to be the polity, part of the polity. రేపు పొద్దున్న మీరు ఇక్కడ చదువుకొని కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యుల్ బి పార్ట్ ఆఫ్ ద పాలిటీ. ఓకే, యుల్ బి పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్, రైట్? దాన్ని ఆపరేట్ ఎలా చేయాలి? You cannot operate based on your whims and fancies. మీకు నచ్చినట్టు మనం ఆపరేట్ చేయకూడదు. ఎలా ఆపరేట్ చేయాలంటే we should have a rule book. The system and the structure of the government ని ప్రాక్టికల్ గా ఎలా మూవ్ చేయాలి, ద ఫిజికల్ మిషన్ ని ఎట్లా మూవ్ చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుందండి? we should have one legal framework. Okay, so పాలిటీ దానంత అదే మూవ్ అవ్వలేదండి. వీ నీడ్ అ రూల్ బుక్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాలిటీ టు బికమ్ సక్సెస్ఫుల్ గా రన్ కావాలి అని అంటే వీ నీడ్ అ రూల్ బుక్. ఓకే, సో ఇట్ ఈస్ బేసికల్లీ ద స్ట్రక్చర్డ్ సొసైటీ, ద ఇన్స్టిట్యూషన్స్, ద లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ గవర్న్ us. సో పాలిటీ బేసికల్లీ ద స్ట్రక్చర్డ్ సొసైటీ, ద ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ గవర్న్ us. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సే the society is a computer, అందరూ ఐ థింక్ మోడర్న్ కంప్యూటర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఫెమిలియర్ అయి ఉంటారు కదా. అందుకే నేను మీకు కొంచెం కంపారిజన్ అట్లా చెప్తున్నాను. ఇఫ్ సొసైటీ ఇస్ అ కంప్యూటర్, యువర్ పాలిటీ ఇస్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ద ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎలా రన్ చేయాలి అనేది దానికి మనకు ఒక రూల్ బుక్ కావాలి. దాట్ రూల్ బుక్ ఈస్ నథింగ్ బట్ యువర్ constitution. Okay, so what to do, what not to do, how to do, what should be the guiding book, what is the guideline? If you want to take a decision for a particular thing, how the decision should be taken and whose rights should be taken care of. Okay, ఎవరి హక్కులు మనం కాపాడాలి, ఎవరి హక్కులు మనం
ఎవరి హక్కుల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పాలసీని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే వాట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ది పాలసీ. సో ఇదంతా ఎవరు చెప్తారండి? మనకి నచ్చినట్టు మనం చేయలేం కదా. సో మనకి కాన్స్టిట్యూషన్ కావాలి. ఓకే, సో దట్ ఈస్ వై ద కాన్స్టిట్యూషన్ ఈస్ ది ఫండమెంటల్ లీగల్ డాక్యుమెంట్ for your government, for your governance. When I say your government and governance, it is nothing but for your polity. So for your polity, the constitution is the fundamental legal document. Okay, so constitution lo emuntayandi, it will have the precise legal and operational relationships between the state and the citizens. So ikkada manaki, for example, we will go in detail tarvata. When we say state లో ఇవన్నీ పార్ట్ అన్నమాట, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. సో ఈ మూడు కూడా ఒకదానికి మధ్యలో ఉండే ఇంటర్ రిలేషన్షిప్ ఏంటి, ఓకే, ఒకదానికి ఉండే మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, అండ్ హౌ దే ensure that each and every part of the state will perform its duty properly, and what are the powers they have to make sure if any other organ of the state, that is executive, legislature and judiciary, other organ of the state ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని how do you make sure that it is consistent with the constitution అనేది మనం ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా తర్వాత క్లాస్ లో నేర్చుకుంటాం. బట్ టు స్టార్ట్ విత్ యువర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యువర్ రూల్ బుక్ టు రన్ ది పాలిటీ, అండ్ దాంట్లో ఉండే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ, వీటన్నిటిని కూడా ఎంటైర్ సిస్టమ్ ని స్మూత్ గా రన్ చేయడానికి కావాల్సిన రూల్ బుక్ అన్నమాట. సో యూ కెనాట్ డూ ఇట్ యాజ్ పర్ యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. మనకు నచ్చినట్టు మన రీతిన మన ఇష్ట రాజ్యాన్ని మనం నడిపేదానికి వీల్లేదు. సో దానికోసం మనకి కాన్స్టిట్యూషన్ ఈస్ ద ఫండమెంటల్ లీగల్ డాక్యుమెంట్. సో మనం ఫర్దర్ గా చూస్తాం. సో హియర్ వాట్ వీ హ్యావ్ లెర్న్, కాన్స్టిట్యూషన్ ఈస్ ద రూల్ బుక్ which is required, the rule book which is required to run a polity successfully. So rule book లేకుండా కూడా రన్ చేయొచ్చండి, రూల్ బుక్ లేకుండా కూడా రన్ చేయొచ్చా, రూల్ బుక్ ఉన్న దాన్ని ఫాలో అవ్వకుండా కూడా రన్ చేయొచ్చా? రెండు జరగవచ్చు. రూల్ బుక్ లేకుండా రన్ చేయొచ్చు, రూల్ బుక్ ఉన్న దాన్ని ఫాలో అవ్వకుండా కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో బేసికలీ what constitution does is it allocates the power, coordinates the society, it allocates the power between all these executive, legislature, judiciary, and also the other organs of the state, other parts of the society. Okay, it coordinates the society and tells the government exactly what it can do and what it cannot do. So what it is doing, ఇది గవర్నమెంట్ తాలూకా ఫంక్షనింగ్ ని డే టు డే లో ఎగ్జాక్ట్లీ ప్రతి యాక్షన్ గురించి చెప్పకపోవచ్చు కాన్స్టిట్యూషన్ లో, బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ దట్ ద కాన్స్టిట్యూషన్ విల్ బికమ్ వెరీ వెరీ ఎగ్జాస్టివ్. సో అటువంటి ఎగ్జాస్టివ్ కాన్స్టిట్యూషన్ తాలూకా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మన తర్వాత మన సబ్సిక్వెంట్ క్లాసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అదంతా చదువుకునేటప్పుడు చదువుదాం. మనకి ఈ క్లాస్ వరకు మాత్రం అయితే వీఆర్ డిస్కసింగ్ ద హిస్టారికల్ ఎవల్యూషన్ ఓన్లీ. ఓకే, సో డోంట్ వరీ, మీకు ఒక స్పెసిఫిక్ పార్ట్ ఎక్కడైనా టర్మ్, ఎక్కడైనా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అనేది స్పెసిఫిక్ టర్మ్ మీకు ఎక్కడైనా క్లియర్ గా తెలియట్లేదని అంటే, అయ్యో నాకు తెలియట్లేదా, ముందుకెళ్ళిపోతున్నారని మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి హిస్టారికల్ ఎవల్యూషన్ డిస్కస్ చేస్తాం. తర్వాత ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, సేలియన్ ఫీచర్స్ అది డిస్కస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు విల్ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లారిఫైడ్ బిఫోర్ గోయింగ్ అహెడ్. సో యూ డోంట్ హ్యావ్ టు వర్రీ. సో బట్ ఫర్ నౌ యు ఆర్ క్లియర్, రైట్? Yes, sir. రైట్ అమ్మా? ఓకే, గుడ్. సో బేసికల్లీ మనం ఏం చెప్పుకున్నాము, కాన్స్టిట్యూషన్ ఇస్ అ రూల్ బుక్, ఇట్ అలొకేట్స్ పవర్ అండ్ కోఆర్డినేట్స్ ద సొసైటీ అండ్ టెల్స్ ద గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ క్యాన్ అండ్ వాట్ ఇట్ కెనాట్ డూ, రైట్? సో మనం కొంచెం లిటిల్ హై లెవెల్ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తాం. ఇట్ ఈస్ బేసికల్లీ యూజువల్లీ ద పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ usually study this in detail, but it is also essential. ఈ రోజుల్లో మనకు వస్తున్న క్వశ్చన్ పేపర్ ఏబిపిఎస్సిలో యూపీఎస్సి
జనరల్ స్టడీస్ పార్ట్లో కూడా మనకు వస్తున్న ఎంసీక్యూస్ కానీ లేదంటే ఈవెన్ మనకి మెయిన్స్ లో వచ్చే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కానీ అవి మనకి కొన్నిసార్లు మనకి ఫండమెంటల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా టెస్ట్ చేస్తున్నాయి. మనకి ఫండమెంటల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొన్ని పొలిటికల్ సైన్స్ టాపిక్స్ నుంచి వస్తుంది. దట్స్ వేర్ మై ఎక్స్పర్టైజ్ ఆల్సో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, సో ద కోర్ ఈక్వేషన్ మనకి ఏంటమ్మా కాన్స్టిట్యూషన్ వర్సెస్ కాన్స్టిట్యూషనలిజం. సో మీరు కాన్స్టిట్యూషన్ విన్నారు ఇంతవరకు. ఇప్పుడే మనకి రూల్ బుక్ బేస్డ్ ఆన్ విచ్ ద గవర్నమెంట్ రన్స్ అండ్ ఇట్ టెల్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ అండ్ వాట్ ఇట్ కెనాట్ డూ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో టు రన్ ద పాలిటీ వీ నీడ్ ఎ రూల్ బుక్ అనుకున్నాం. దట్ రూల్ బుక్ ఈస్ కాన్స్టిట్యూషన్ అనుకున్నాం. బట్ వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషనలిజం? సడన్ గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో బేసిక్ గా ద డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ కెన్ బి ఏ డిక్టేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిక్టేటర్, గ్రేటెస్ట్ అని చెప్పాలో నాట్ సో గ్రేట్ అని చెప్పాలో తెలియదు, బట్ ద గ్రేటెస్ట్ వెల్ నోన్ డిక్టేటర్ దట్ ఈస్ హిట్లర్. డిక్టేటర్ అనగానే చాలా మంది మైండ్ లోకి వచ్చే ఒక పేరేంటమ్మా హిట్లర్. హిట్లర్ జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు జర్మనీ యాక్చువల్ గా ఒక డెమోక్రసీ అండ్ హీ హాస్ సక్సెస్ఫుల్లీ వన్ ద ఎలక్షన్స్. ఎన్నికల్లో గెలిచి డిక్టేటర్ అయ్యాడమ్మా ఆయన. ఏదో ఒక సైనిక శక్తిని యూజ్ చేసో వేరే విధంగా జనాల్ని తొక్కిపెట్టి ఆయన డిక్టేటర్ కాలేదు, ఎన్నికల్లో గెలిచి అయ్యాడు. అలా మనం కొంతమంది సెమీ డిక్టేటర్షిప్ ని, ఫుల్ ఫేజ్ డిక్టేటర్షిప్ ని మనం ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయిన వాళ్ళు కూడా మనం చాలా వరకు ఈవెన్ ఈ రోజు కూడా మనం మోడర్న్ పాలిటీలో కూడా చూస్తాం. బట్ మనకి అన్డిస్ప్యూటెడ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ హిట్లర్. సో మనం వేరే ఎగ్జాంపుల్ చెప్తే ఇండియాలో ఇంకెక్కడ వేరే ప్లేసెస్ లో మనకి ఇట్లా ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు, ఫ్యూచర్ లో కూడా ఉండొచ్చు అనే ఎగ్జాంపుల్ చెప్తే దట్ విల్ బికమ్ కాంట్రవర్షియల్. సో లెట్స్ నాట్ గో ఇంటూ ద కాంట్రవర్సీస్, వీ నీడ్ టు లెర్న్ ద కాన్సెప్ట్స్ ఓన్లీ. మనం కాన్సెప్ట్స్ కి స్టిక్ అవుదాం. సో హిట్లర్ అనేది అన్డిస్ప్యూటెడ్లీ ఈజ్ అ డిక్టేటర్. అందరూ అగ్రీ అవుతారా లేదమ్మా? అందరూ ఒప్పుకుంటారు కదా. సో ఆ టైంలో మనకి కాన్స్టిట్యూషన్ లేదా? we do have the constitution, the document, the rule book we do have, but the constitution was not followed, was not interpreted correctly. So the constitution was not followed. So what was followed? Ultimately the whims and fancies of the leader. ఆయనకి నచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు, దాని ప్రకారమే నడుచుకుని రన్ చేశాడు. సో ఒక డిక్టేటర్షిప్ లో కాన్స్టిట్యూషన్ ఉన్నా సరే కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వకపోవచ్చు. ఓకే, కాన్స్టిట్యూషన్ అనేది రూల్ బుక్ ఉన్నాం, ఒకవేళ దాని కాన్స్టిట్యూషన్ ని ఫాలో అయ్యి కాన్స్టిట్యూషన్ సుప్రీం అయితే అండ్ ద పవర్ ఆఫ్ ది రూలర్స్ ఈజ్ లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అయితే, then it is they're following, then we can say that particular ruler is following the constitutionalism, the principle of the constitutionalism, the philosophy of the constitutionalism. ఏంటమ్మేది? కాన్స్టిట్యూషన్ అనేది written or unwritten document of rules అయితే, కాన్స్టిట్యూషనలిజం అనేది the philosophy of the limited government. very 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 important అమ్మా, ఇది very important. what is constitutionalism? the philosophy of limited government. మనకి ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా డైరెక్ట్ గా దీంట్లో ఎంసీక్యూస్ వచ్చాయి. అండ్ ఈ రోజుల్లో మనం చూస్తే యూపీఎస్సీలో వచ్చిన ఎంసీక్యూస్ అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎంసీక్యూస్ ఏపీఎస్సీలో వస్తున్నాయి. ఇంతకు ముందు లాగా ఓన్లీ ఆర్టికల్ గుర్తుపెట్టుకొని పట్టేసి వెళ్ళిపోయి కూర్చుంటే నాకు వచ్చేస్తే క్వశ్చన్స్ అనే సమస్య లేదు. అండ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఈవెన్ దిస్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్. కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి? ద ఫిలాసఫీ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఇక్కడ ఎవరు లిమిట్ చేస్తారమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేయడానికి వీఆర్ రిప్రజెంటింగ్ ఎ క్రౌన్. హూ ఈస్ లిమిటింగ్ దట్ క్రౌన్? దట్ ఈస్ బీయింగ్ లిమిటెడ్ బై ది కాన్స్టిట్యూషన్. సో ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్, ఎక్కడ చేయొద్దో అక్కడ చేయకూడదు అంతే. ఐ మీన్ ఒక పర్టికులర్ థింగ్ ప్రొహిబిటెడ్ అంటే ఇక్కడ రైట్స్ వైలేట్ అయితే ఇది చేయకూడదు అని అంటే కాన్స్టిట్యూషన్ లో రాసింటే అక్కడ రూలర్స్ దాన్ని చేయకూడదు. ఒకవేళ రూలర్స్ దాన్ని ఎగ్జిక్యూటివ్ ఉండే వాళ్ళు అట్లా చేస్తున్నారు, వైలేట్ చేస్తున్నారు అని అంటే judiciary should come to the rescue to stop that violation. Okay,
or the parliament should come. The parliament in this case here is the legislature should come. So ఈ branches of the government కూడా మనకి అవి ఎలా రెస్క్యూ చేయాలి ఈచ్ అదర్ ని రైట్స్ వైలేషన్ జరుగుతున్నప్పుడు అనేది కూడా మనకి ఎవరు చెప్తారమ్మా? కాన్స్టిట్యూషనే చెప్తుంది. సో ఎసెన్షియల్లీ ఏం చెయ్యాలో కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఏదైనా ఏది చేయకూడదో చెప్తుంది, ఏదైనా చెయ్యకూడదని చేసినప్పుడు దాన్ని ఎలా ఆపాలో అనేది కూడా కాన్స్టిట్యూషన్ లో మనకి కావాల్సిన ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ ప్రొవిజన్స్ ని ఫాలో అయ్యి దానికి స్టిక్ అయ్యి దాంతో లిమిట్ అయ్యి ఉంటే ద గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్. అన్లిమిటెడ్ పవర్ లేదమ్మా గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్స్ పవర్ ఈజ్ లిమిటెడ్ టు ద ప్రొవిజన్స్ గివెన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ది లిమిటెడ్ గవర్నమెంట్. ఓకే, సో this is nothing but what you can directly see, the written or unwritten document of the rules. The constitution is basically, if you are following it, it is basically rule by law. So many cases what they do, the dictatorships make use of this, they make use of this rule by law. Okay, whereas what we actually need is, in ideal case scenario, is rule of law. Okay, number rule by law and rule of law. And even like మనం further గా మనం ముందుకెళ్ళేటప్పుడు even we will go in detail about rule by law and rule of law. But for now, rule by law is the written or unwritten document of the rules మనకు ఉన్నాయి. You might not be following it in the spirit. Okay, so then it is rule by law, and where you are following it by spirit and you stick to the philosophy of limited government, then it is basically rule of law. Okay, so basically the bottom line is, you can say a nation can have a constitution without having constitutionalism. So suppose early 20th century Germany తీసుకున్న, where we have this Hitler as a dictator, they do have a constitution but they do not have constitutionalism. That is one case. Even మన modern polity లో కూడా many times, like బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ లో కాన్స్టిట్యూషన్ ఉన్న కాన్స్టిట్యూషనలిజం ఫాలో అవట్లేదని వాళ్ళ పాలిటీషియన్స్ అక్కడ వాళ్ళు అక్యూజ్ చేస్తారు. అండ్ అల్టిమేట్లీ సీ వాట్ హ్యాపెన్ విత్ ది షేక్ హసీనా. ఓకే, సో they have been accusing me. I'm not saying conclusively that she has been a dictator, but as per what their country, the people of their country, the scholars of their country have been saying. Okay, clear kada amma? So clear kada constitutionalism? Yes. It is basically, it means government's power is strictly limited to protect individuals' liberty. That is basically rule of law. Okay, so mana syllabus endamma, basically the study of constitutionalism. Study of కాన్స్టిట్యూషనలిజం ని చదవడం కోసం మనం ముందు కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్స్ నేర్చుకోవాలి. ఆ ప్రొవిజన్స్ ప్రాక్టికల్ కేస్ సినారియోలో మనకి ఇంప్లిమెంట్ చేయడం కోసము మన దగ్గర ఇన్ఫాక్ట్ విల్ గో మోర్ విత్ థియరీ అండ్ వీ ఆల్సో డూ లెర్న్ సర్టెన్ ప్రాక్టికల్ థింగ్స్ ఆల్సో. ప్రాక్టికల్ కేస్ సినారియోస్ కూడా మనం నేర్చుకుంటాం. బట్ మన సిలబస్ మనం మేజర్ గా చూస్తుంటే మనకి ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ స్టడీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం. సో ఇండియన్ పాలిటీలో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్, ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఆర్మ్స్. సో ఇవన్నీ ఎలా ఫంక్షన్ చేస్తాయి, ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి, వాటి స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి. సపోజ్ స్ట్రక్చర్ అని అంటే, ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నాం, మనం 3 ఆర్మ్స్ ఉన్నాయి. లెజిస్లేచర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, జ్యుడిషియరీ. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ 3 ఉన్నాయి. ఓకే, ఈ మూడిట్లో కూడా మనకి లెజిస్లేచర్ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, లెజిస్లేచర్ తాలూకా కంపోజిషన్ ఏంటి, ఎలా డిసైడ్ చేస్తారు, ఎలక్షన్ చేసుకుంటే లెజిస్లేచర్కి ఎట్లా ఎలక్షన్ చేస్తారు. ఓకే, సో రేపు పొద్దున్న లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ అనేది మనకి ఇన్ డీటెయిల్ గా మనకు ఉండవు. బట్ హౌ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద లెజిస్లేచర్, మళ్ళీ ఫర్దర్ గా లెజిస్లేచర్ లో ఉండే పార్ట్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి. సిమిలర్లీ ఎగ్జిక్యూటివ్ లో ఉండే పార్ట్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి. ఓకే,
సో ఎగ్జిక్యూటివ్ ని ఎలక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఎలక్ట్ చేసుకుంటాం? ఎగ్జిక్యూటివ్ లో రేపు పొద్దున్న తీసేయాలనుకుంటే మనం ఎట్లా తీసేస్తాం? సిమిలర్ గా జుడిషియరీలో మనకి జుడిషియరీ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, ఇండియన్ జుడిషియల్ స్ట్రక్చర్ ఏంటి? సో దాంట్లో మనకి ఎలక్షన్ ఆర్ సెలక్షన్ టు ద జుడిషియరీ తాలూకా పొజిషన్స్ మనం ఎట్లా ఫిల్ చేస్తాం? ఓకే, సో దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? ఇన్ ఆల్ కేసెస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ ఏం కావాలి? ఓకే, సో దాని ఓత్ ఏంటి? సిమిలర్ గా ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే ఫామ్ ఎవరు చేయగలుగుతారు, ఎలా చేస్తారు, తీసేయాలంటే ఎలా తీస్తాం? సిమిలర్ గా జుడిషియరీ అంటే జడ్జెస్ ఎట్లా వస్తారు, వాళ్ళ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఆ జుడిషియరీ తాలూకా ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో ఇది ఎంటైర్ మీకు చూస్తే, అండ్ వీటితో పాటు మనకుండే రిమైనింగ్ గవర్నమెంట్ ఆర్గాన్స్ రిమైనింగ్ ఏమున్నాయి, there will be some constitutional bodies, there will be some statutory bodies. ఈ బాడీస్ అన్ని కూడా మనకి మన ఇండియన్ పాలిటీలో ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి. సో ఇదంతా అదే కదమ్మా మనం చదువుతాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్స్ వై మీరు ఎంటైర్ సిలబస్ చూస్తే ప్రతి దగ్గర ఇదే ఉంటది, వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళు లిమిట్ చేయాలంటే ఎలా లిమిట్ చేస్తారో, లేదంటే వాళ్ళకి హిస్టారికల్ ఎవల్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన యాక్ట్స్ ఏంటి, దాని ప్రొవిజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఉండే ప్రొవిజన్స్ ఏంటి, దానికి సపోర్ట్ చేస్తుండేటివి, ఇటువంటివన్నీ మనం చదువుతాం. సో అదే కదా, సో దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. సో అవర్ సిలబస్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం. ఓకే, సో హౌ ఇండియా uses its rule book, what are the systems in the place in India to ensure that there is rule of law. ఓకే, సో అదే మనం చదువుతాం. సో అందుకే నేను సింపుల్ గా మనం చెప్పాలంటే అవర్ సిలబస్ ఇస్ నథింగ్ బట్ ది స్టడీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం అని నేను అంటా అనమాట. ఓకే, సో చాలా మంది వెస్టర్న్ స్కాలర్స్ కి ఏంటంటమ్మా అంటే దే థింక్ దట్ ఓకే ది ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం అనేది ప్యూర్లీ వెస్ట్రన్ కాన్సెప్ట్ అని చాలా మంది అనుకుంటుంటారు అనమాట. ఇన్ఫాక్ట్ దట్స్ వాట్ ఈవెన్ దే రైట్ ఇన్ ద బుక్స్. మీరు ఇప్పుడు కూడా చూస్తుంటే ఈవెన్ ఇండియన్ బుక్స్ లో కూడా చాలా వరకు కూడా కాన్స్టిట్యూషనలిజం అనేది రూట్స్ అని అంటే వాళ్ళు డైరెక్ట్ గా వెస్టర్న్ ఆరిజిన్సే తీసుకొస్తారు. బట్ ఇండియన్ హిస్టరీలో మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ దగ్గర నుంచి we have some references. మనకి డైరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మోడర్న్ సిస్టమ్ లో ఉండే కాన్స్టిట్యూషనలిజం లేకపోయి ఉండొచ్చు, బట్ దానికి కావాల్సిన కొన్ని రూట్స్ అయితే ఆ రోజుల్లోనే పడిపోయామ్మా. సో ఆ రూట్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఆ రూట్స్ ఏంటమ్మా? ఫస్ట్ వేదిక్ పీరియడ్ అంటే మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఇంకా హిస్టరీ చదువుకునేటప్పుడు మీరు దీంట్లో చాలా వరకు మీరు టైమ్ లైన్స్ రిఫరెన్సెస్ కూడా మీరు చదువుతారు. బట్ for now you don't have to worry, you don't have to take too much stress కి నాకు ఈ టైం లైన్ ఇక్కడ గుర్తులేదని. జస్ట్ కంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవడానికి మీరు చూడండి. సో ఆల్మోస్ట్ 1500 CE నుంచి 500 BCE ఈ రేంజ్ లో మనకుండే పార్ట్ని మనం వేదిక్ ఏజ్ అని అంటాం. దిస్ ఇస్ ద లూజ్. సో దీనికి కొన్ని సమ్ స్కాలర్స్ డూ యాడ్ ఆర్ డిలీట్ సమ్ టైమ్ లైన్. సో we cannot be so strict with that. But ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజుల్లోనే we have this సభాస్ అండ్ సమితిస్. ఓకే, రాజు గారి దగ్గర ఆ రోజుల్లోనే ఉండే రాజుల దగ్గరనే ఉంటే సభలు సమితిలు నడిపిస్తుండే వాళ్ళమ్మ. సో ఆ సభా సమితి తాలూకు పర్పస్ ఏంటి చాలా వరకు అంటే దట్ ఈస్ బేసికల్లీ టు చెక్ ఆన్ రాయల్ పవర్. అక్కడ ఎవరైతే రాజులు కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవర్ అబ్సల్యూట్ కాకుండా ఉండడం కోసం, వాళ్ళు డైరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోయినా అట్లీస్ట్ దే మేక్ ద కింగ్ అకౌంటబుల్. కింగ్ ని అకౌంటబుల్ చేయాలి. సో సభలో సమితిలో కూర్చోబెడితే అక్కడ ఏంటమ్మా దే విల్ ఆస్క్. మీరు ఈవెన్ లైక్ మీరు ఆబ్వియస్లీ నన్ ఆఫ్ us have actually experienced it, బట్ మీరు మూవీస్ లో చూసి ఉంటే అక్కడ రాజుగారి సభ కూర్చుని ఉంటుంది, అక్కడ అందరూ ఎదురుగా కూర్చుని ఉంటారు. ఆ సభలో in many cases it might be the situation that only the king will be speaking or king will be pronouncing the orders and rest of the people will be following. But we do have even during Vedic period we do have
దీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ సభాస్ అండ్ సమితిల్లో అక్కడ కొంతమంది పీపుల్ రిప్రజెంటేటివ్స్, కొంతమంది కింగ్ అపాయింట్ చేసిన కొంతమంది మినిస్టర్స్, కొంతమంది పీపుల్ రిప్రజెంటేటివ్స్ కూడా అక్కడే కూర్చొని దే విల్ మేక్ ద కింగ్ అకౌంటబుల్. దే మైట్ నాట్ బి దాట్ అథారిటేటివ్. ఈ రోజుల్లో ఉండేంత అథారిటీతో వాళ్ళు అకౌంటబుల్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ ఆ రోజుల్లో కూడా దే యూస్ టు ఆస్క్. దట్ ఈస్ బేసికల్లీ నథింగ్ బట్ చెకింగ్ ది రాయల్ పవర్. సో ఇందాక మనం అనుకున్నాం కదమ్మా, అన్చెక్డ్ పవర్ ఉండకూడదు, అబ్సల్యూట్ పవర్ ఉండకూడదు. ఓకే, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, నాకు నచ్చినట్టు చేస్తానంటట్టు ఉండకూడదు. సో రాజు చేసినప్పుడు కూడా పరిపాలనలో ఏది చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఏం ప్రజలు యాక్చువల్గా ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది సభ అండ్ సమితి అనే కాన్సెప్ట్ లో మనకి వేదిక్ పీరియడ్ లోనే మన ఇండియన్ కాన్సెప్ట్స్ లో ఉన్నాయి. సో ఈవెన్ లైక్ మిగతా వాటిలో కూడా ఉన్నాయి, బట్ సిన్స్ దిస్ ఇస్ ఇండియన్ పాలిటీ, మనం ఇండియన్ పాలిటీలో ఉండే స్పెసిఫిక్ రెఫరెన్సెస్ మాత్రం మనం చదువుతున్నాం. మిగతా కంట్రీస్ లో కూడా, మిగతా కింగ్స్ కూడా అటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ సభా సమితిస్ ఉండొచ్చు, బట్ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ది ఇండియన్ రూట్స్, రైట్? సో ఇక్కడ ఫర్దర్ గా దీంట్లోనే వీ కెన్ సీ ఈవెన్ జస్ట్ ఆఫ్టర్ ఇన్ బిట్వీన్ ది వేదిక్ పీరియడ్ యూ కెన్ ఆల్సో సీ ఎస్పెషల్లీ ది మౌర్యన్ ఎరాలో చూస్తే, మౌర్యన్ ఎరాలో మీకు ఒక విజనరీ స్కాలర్ ఉన్నాడమ్మా, ఒక విజనరీ స్కాలర్ ఉన్నారు మౌర్యన్ ఎరాలో. ఎవరైనా చెప్పగలుగుతారా పేరు? ఇంతకు ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు ఈజీలీ టెల్. ఎవరమ్మా? ఒక చాణక్య, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? వెరీ గుడ్ వాణి. సో చాణక్య ఉన్నారు. ఆ రోజుల్లోనే చాణక్య రాసిన పుస్తకం ఏంటమ్మా? ఏంటి? అర్థశాస్త్ర. సో అర్థశాస్త్రాల్లో ప్రొవిజన్స్ మీరు చూసుకున్నా సరే, కింగ్ ఏం చేయాలి, కింగ్ ఏం చేయకూడదు, ఎలా ఎన్షూర్ చేయాలి, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఎట్లా ఎన్షూర్ చేయాలి అనే కాన్సెప్ట్స్ కూడా ఆ రోజుల్లోనే అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఇటువంటి డాక్యుమెంట్స్ కూడా మనకి ఒక ఎర్లీ ఇండియన్ రూట్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇండిజినియస్ రూట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం కింద మనం రిఫర్ చేయొచ్చు. సో అంతే కదమ్మా, ఇక్కడ ఒక స్టేట్ అనేది, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు కింగ్ ఇన్ ది ఏన్షియంట్ డేస్. ఎప్పుడైతే రాచరికం నడుస్తుండదో, రాచరికాన్ని మొనార్కీ అంటారు బేసికల్లీ. సో కింగ్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ. హీ ఈజ్ ద జుడిషియరీ, హీ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్, హీ ఈజ్ ద లెజిస్లేచర్. కింగ్ చెప్పి రాజు ఏది చెప్తే అదే చట్టం, రాజు చెప్పేదే చట్టం. వాట్ ఎవర్ హీ ప్రొనౌన్సెస్ దట్ బికమ్స్ లా, రైట్? అండ్ ఆ లాని ఇంటర్ప్రిట్ చేసేది ఎవరమ్మా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయించేది ఎవరు? మళ్ళీ అగైన్ రాజే. సో ఇక్కడ లాని ప్రొనౌన్స్ చేస్తున్నారు, తయారు చేస్తారంటే బేసికల్లీ యు ఆర్ సేయింగ్ దట్ ఈస్ లెజిస్లేటివ్ ఫంక్షన్. సో ఆ లెజిస్లేటివ్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేదాన్ని మనం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటాం, ఆర్ మనకి మోడర్న్ పాలిటీలో ఎగ్జిక్యూటివ్ అంటాం. సో అది కూడా ఎవరి ఆధ్వర్యంలో వస్తుంది? అది కూడా రాజు ఆధ్వర్యంలో వస్తుంది. కింగ్ విల్ బి డూయింగ్ దాట్. ఓకే, ఆ తర్వాత మనకి రేపు పొద్దున్న ఎగ్జిక్యూషన్ లో ఎవరైనా ఫాలో అవ్వలేదు అని అంటే దాన్ని అకౌంటబుల్ గా చేసి మళ్ళీ దాన్ని సరి చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరమ్మా? అక్కడ జడ్జి పొజిషన్ లో కూడా ఎవరు కూర్చుంటారమ్మా? మీరు మూవీస్ లో మోస్ట్లీ చూసి ఉంటారు, ఆ బుక్స్ లో చదివి ఉంటారు. అక్కడ జడ్జి పొజిషన్ లో కూడా కూర్చున్నది ఎవరమ్మా? అల్టిమేట్లీ దట్ ఈస్ కింగ్ ఓన్లీ. సో ద కింగ్ ఈస్ ద జుడిషియరీ, ద కింగ్ ఈస్ ద లెజిస్లేచర్, ద కింగ్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్. హీ ఫార్మ్స్ ద లా, he executes the law, and also he interprets the law. So judiciary is for the interpretation of the law. So మూడు కూడా అక్కడ కింగే చేస్తాడు. అండ్ వీటన్నింటినీ కూడా దీని తాలూకా లిమిటేషన్స్, కింగ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనకి ఇక్కడ అర్థశాస్త్రాల్లో we have very very good references, even which will be even for today's modern welfare state లోనే కాకుండా ఈవెన్ ఫారెన్ పాలసీ లాంటి విషయాల్లో కూడా అర్థశాస్త్ర అనేది చాలా యూస్ఫుల్ ఇన్సైట్స్ ఇచ్చింది. నేను మీకు ఎగ్జామ్ పీరియడ్ లో మన నోటిఫికేషన్ దగ్గర ఉన్న టైంలో ఈ బుక్ మాత్రం నేను చదవమని నేను చెప్పను. మీరు మేబీ నోటిఫికేషన్ అయిపోయి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, ఆర్ మీరు ప్రిపరేషన్ మధ్యలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు వీలైతే మీరు చదవగలిగితే అర్థశాస్త్ర బుక్ చదవండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఎగ్జామినేషన్, ఓన్లీ ఫర్ యువర్ ఇంటలెక్చువల్ ఎన్లైట్మెంట్ ఆర్ ది లెర్నింగ్. ఆ రోజుల్లో కూడా
ఎటువంటి ప్రొవిజన్స్ ఇచ్చారండి. దీన్ని కూడా మీరు బ్లైండ్ గా 100% ట్రూ అని అనుకొని చేయాల్సిన అవసరం లేదు, బికాస్ దాట్ వాజ్ రిలవెంట్ టు దాట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ రోజుల్లో అది కరెక్ట్. బట్ ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో ఉండే ఆలోచనలే ఇప్పుడు కూడా కొంతమంది ఆలోచన కంటే కూడా అవి ముందున్నాయి అనే విషయం మీకు అర్థమవుతుంది అర్థశాస్త్రం చదివితే. సో just coming back to the point, in indigenous roots of constitutionalism లో we do have certain references, sabha samitis ఉన్నాయి. అండ్ మనకి మౌర్యన్ ఎరాలో మనకి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర లాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, విచ్ యాక్చువల్లీ ట్రైస్ దట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద కింగ్ ఖచ్చితంగా అర్థశాస్త్రం ఫాలో అవ్వాలని లేదు. బట్ మనం ఇక్కడ రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడే స్టార్ట్ అయింది. కింగ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజల తాలూకు వెల్ఫేర్ ఎట్లా ఎన్షూర్ చేసుకోవాలి, వాళ్ళ రైట్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనే దానికి రిఫరెన్సెస్ ఇక్కడ నుంచి ఉన్నాయి కాబట్టి. ఓకే, సో తర్వాత మనకి కాన్సెప్ట్ ఆఫ్ రాజధర్మ. సో రాజధర్మ మనకి వేదాల్లోని అండ్ ఆల్సో తర్వాత వేదిక్ పీరియడ్ లోని, ఆ తర్వాత కూడా మనకి చాలా వరకు ఇప్పుడు కూడా మనం వింటుంటాం రాజధర్మం అని. రాజధర్మ. సో రాజధర్మ అంటే ఏంటండి మనకి బేసికల్లీ when we are saying రాజధర్మ, so you are saying the law is the king, that is lex rex. The concept earlier was before the introduction of Rajadharma is rex lex, అంటే రాజే చట్టం అనే కాన్సెప్ట్ ఉండేది అనమాట. ఓకే, కానీ when it comes to రాజధర్మం ఏం చెప్తుంది, రాజు ఈ పని చేయాలి, రాజు ఈ పని చెయ్యకూడదు, ప్రజల సంక్షేమం కోసం రాజు ఇలా బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, తన గవర్నమెంట్ మిషనరీని తన రాజ్యంలో ఉండే రిసోర్సెస్ ని ఈ విధంగా యూజ్ చేయాలి, దిస్ ఇస్ హౌ యూ షుడ్ యూజ్ అండ్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ నాట్ యూజ్, దిస్ ఇస్ హౌ యూ షుడ్ డిస్ట్రిబ్యూట్, దిస్ ఇస్ హౌ యూ షుడ్ ఎన్ష్యూర్ వెల్ఫేర్ ఆఫ్ ద సర్టన్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. ఇవన్నీ కూడా మనకి రాజధర్మంలో ఉంటాయి కదమ్మా, ఉంటాయి కదా. వినిపిస్తున్నారా? ఆర్ యు గైస్ విత్ మీ? Yes, sir. Yes. ఎస్. సో ఇవన్నీ కూడా మనకి రాజధర్మంలో ఉంటాయి. సో అంటే ఇక్కడ ఏంటి, ద ధర్మ ఈస్ అబోవ్ ది మొనార్చ్. రాజు పైన ధర్మం ఉంది. లా ఈజ్ ద కింగ్. అంతకుముందు ఏంటి, కింగ్ ఈజ్ ద లా. మనం ఇక్కడ మొనార్కీ సిస్టమ్ లో కాన్సెప్ట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఏంటి, హియర్ దిస్ పార్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దీంట్లో ద కింగ్ ఈజ్ ద లా. బట్ when it comes to the రాజధర్మ, కాన్సెప్ట్ ఆఫ్ రాజధర్మ, ద లా ఈజ్ కింగ్. చట్టమే రాజు. ఇక్కడ చట్టం చెప్పినట్టు రాజు వినాలి, అంటే రాజధర్మానికి అనుగుణంగా రాజు నడుచుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ ఏంటమ్మా, వాట్ వీఆర్ సీయింగ్ ఎసెన్షియల్లీ, దో ద మిషనరీ ఆఫ్ ద గవర్నమెంట్ మైట్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ ద కరెంట్ మిషనరీ. ఈ రోజు ఉండేటట్టు మనకి డిఫరెంట్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇటువంటి డిఫరెంట్ ఆర్గన్స్ అవి లేకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ మనకి రాజు కూడా మనం చెప్తున్నాం, రాజుగారు ఇది మీ ధర్మం, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయకూడదు. అంటే ఏంటమ్మా, యు ఆర్ లిమిటింగ్ ది పవర్ ఆఫ్ ది కింగ్. మీరు ఇలా చేయకూడదు అని ఎక్కడైతే చెప్పగలిగారో అది యు ఆర్ లిమిటింగ్ ద పవర్ ఆఫ్ కింగ్. సో ద లిమిటింగ్ ద పవర్ ఆఫ్ ది రూలర్, ద లిమిటింగ్ ద పవర్ ఆఫ్ ది కింగ్ అంటే అప్పుడు స్టేట్, ద లిమిటింగ్ ద పవర్ ఆఫ్ ది స్టేట్, లిమిటింగ్ ద పవర్ ఆఫ్ స్టేట్ అంటే ఆర్ ద గవర్నమెంట్ అంటే కాన్స్టిట్యూషనలిజమే కదా. సో ఆ రోజుల్లో కూడా మనకి కాన్స్టిట్యూషనలిజం తాలూకు రూట్స్ ఉన్నాయని మనం చెప్పడానికి, మన ఏన్షియంట్ ఇండియన్ రెఫరెన్సెస్ ఉన్నాయని చెప్పడానికి నేను మీకు చెప్తున్నాను రాజధర్మం అనేది. ఓకే, సో దే మైట్ నాట్ ఆస్క్ క్వశ్చన్ డెఫినెట్లీ ఆన్ దిస్, బట్ దీని మీద క్లారిటీ తెచ్చుకోవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్తున్నాను మీకు డైరెక్ట్ గా దీని మీద వాళ్ళు క్వశ్చన్ అడగకపోవచ్చు, బట్ దీని మీద క్లారిటీ ఉండడం చాలా అవసరం. అప్పుడే మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. రేపు పొద్దున్న ఒక ప్రొవిజన్ మీరు చదువుకునేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్. ఆర్ యు గైస్ విత్ మీ? Yes, sir. ఎస్. సో మనం ఆల్రెడీ వేదిక్ పీరియడ్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు దాంతోపాటు మౌర్యన్ ఎరాలో కౌటిల్య అర్థశాస్త్రం గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పేసాం. ఓకే, దెన్ వీ హ్యావ్ ఆల్సో ది కాన్సెప్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. అండి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ లైక్ ఎవరైనా ఏన్షియంట్ హిస్టరీ ఆల్రెడీ చదివితే తెలుస్తుంది, ఒకవేళ చదవకపోయినా యూ డోంట్ హ్యావ్ టు వరీ, మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బుద్ధిస్ట్ కౌన్సిల్ చూసుంటే వీ హ్యావ్ అబౌట్ 6 బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సమ్ పీపుల్ డూ dispute on this number, but we have 6 Buddhist councils. Buddhist councils ఏం చేస్తుంటాయి అంటే మనకు ఆ రోజుల్లో కూడా, నేను సింపుల్ గా చెప్పేస్తాను. సో దే యూస్ టు పీరియాడికల్లీ కన్వీన్ ఫర్ ద డాక్ట్రినల్ అండ్ disciplinary reasons and to revise and correct the contents of the Buddhist canons. ఏదైతే
ఏదైతే బుద్ధిజం కి రిలేటెడ్ మనకి ఏన్షియంట్ బుక్స్ ఉన్నాయి ఆ రోజుల నుంచి, బుద్ధిజం ఆరిజిన్ నుంచి మనకుండే, ఆరిజిన్ ఆఫ్ బుద్ధిజం నుంచి మనకుండే బుక్స్ ఏమైతే ఉన్నాయో, ద రిఫరెన్సెస్ ఏమన్నాయో, దట్ బుక్స్ అనే కంటే కూడా మనకి ఇక్కడ క్యానన్స్ అనడం కరెక్ట్ వర్డ్ అనమాట. సో బుద్ధిస్ట్ క్యానన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయాలి. సో ఇట్ హ్యాపెన్ లైక్ బుద్ధుడి టైం దగ్గర నుంచి ఆ తర్వాత ఈవెన్ ఫర్ ద హండ్రెడ్స్ ఆఫ్ ద ఇయర్స్ ద సిస్టమ్ కి కెప్ట్ ఆన్ చేంజింగ్. బుద్ధుడు ఆ రోజుల్లో ఉండేదానికి బెస్ట్ పాసిబుల్ సిస్టమ్ టు ఫాలో ఆర్ నాట్ టు ఫాలో అనేది బుద్ధుడు ఆలోచిస్తే, ఆ తర్వాత సిస్టమ్ ఎవాల్వ్ అవుతున్న కొద్ది, కాలం మారుతున్న కొద్ది, మారుతున్న కాలంతో పాటు మనం రిలీజన్ లో ఉండే ఆ క్యానన్స్ ని కూడా మార్చాలి. ఏదైతే డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ద రిలీజియన్ ఏదైతే మనకి ఇక్కడ చెప్తున్నారో, ద స్పిరిట్ ఆఫ్ ది బుద్ధిస్ట్ స్పిరిట్ ఏదైతే ఉందో మనకి డాక్యుమెంట్ చేశారో దాన్ని రివైజ్ చేస్తూ వచ్చారమ్మా. ఎలా రివైజ్ చేశారు? They sat at one place. They called all these Buddhist people or the disciples and the other Buddhist followers, అందరినీ కింగ్స్ ని వాళ్ళందరినీ పిలిచారు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు, అండ్ దాని మీద డిస్కస్ చేశారు, డిబేట్ చేశారు, అండ్ అకార్డింగ్లీ దే హ్యావ్ చేంజ్డ్ ద రిలీజియస్ క్యానన్స్. డూ యూ ఈవెన్ అండర్స్టాండ్ దట్? ఏ రిలీజన్ లో అయినా, ఐఎమ్ నాట్ ఎ బుద్ధిస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్, నా అంతటి నేను ఒక బుద్ధిస్ట్ ని కాదు, బట్ can you even imagine some of the religions will not be doing this? Some of the religions will not be doing this, but Buddhism has done this. So I'm not pushing for Buddhism or advocating Buddhism. ఈ కాన్సెప్ట్ చూడండి, they have this Buddhist councils through voting, through discussion, deliberation. అందరూ దగ్గర కూర్చుంటారు, డిస్కషన్ చేస్తారు, డెలిబరేట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీద ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ చేసిన తర్వాత అకార్డింగ్లీ దే విల్ చేంజ్ దోస్ దేర్ క్యానన్స్. వాళ్ళ డాక్యుమెంట్స్ ని, బుద్ధిస్ట్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంటెంట్ ని కరెక్ట్ చేసుకున్నారు along with the time. So don't you see some kind of democratic process over here? కొంత డెమోక్రటిక్ ప్రాసెస్ మీకు కనిపిస్తుందా లేదండి? అందరూ కలిసి కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు, ఓటింగ్ చేస్తున్నారు, ఓటింగ్ చేసిన తర్వాత చేంజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ వాజ్ ద మోడర్న్ డెమోక్రసీ, బట్ ఇక్కడ డెమోక్రసీ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ కొంతవరకు కనిపిస్తాయి. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ లో, ఓకే. సో అది కూడా వన్ ఆఫ్ ది రెఫరెన్స్ ఆర్ ఇండిజినస్ రూట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం అనమాట, ఇండియన్ రూట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం. ఇట్స్ నాట్ అ ప్యూర్లీ వెస్టర్న్ కాన్సెప్ట్ లో మన టెక్స్ట్ బుక్ లో చెప్తుంది వెస్టర్న్ కాన్సెప్ట్ అయినా, వీ డూ హ్యావ్ రిఫరెన్సెస్ అని చెప్పడానికి మీకు ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ did not include in the slide, that is about Basavanna. బసవన్న అనే పేరు ఎంతమంది ఉన్నారండి? ఎవరైనా చెప్పగలుగుతారా బసవన్న అనే ఎవరు? ఎవరైనా కర్ణాటక బార్డర్ లో నుంచి వచ్చారా? కడప వాళ్ళు, అనంతపూర్ వాళ్ళకి బహుశా తెలిసి ఉండొచ్చు. కర్నూలు, కడప, అనంతపూర్ వాళ్ళకి, ఎస్పెషల్లీ అనంతపూర్ అండ్ కర్నూలు వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కర్ణాటక బార్డర్ లో ఉన్నారు కాబట్టి. వీరశైవ మతాన్ని స్థాపించారు. సో ఆయన ఒక లింగాయత్ కమ్యూనిటీకి ఆయన ఆరిజినేటర్ ఆ రోజుల్లో. ఓకే, సో ఆయన బసవన్న అనే ఆయన he has introduced a concept, very unique concept, unique for those days especially, that is Anubhava Mandapa. Anubhava Mandapa. ఎవరమ్మా చెప్పింది ఆన్సర్ బసవన్న గురించి? వెరీ గుడ్, ఎవరు చెప్పినా సరే ఇట్స్ వెరీ గుడ్. సో ఆయన అనుభవ మండప అనేదాన్ని స్టార్ట్ చేశారనమాట. అనుభవ మండపాన్ని స్టార్ట్ చేశారు. అనుభవ మండపం తాలూ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఇట్ ఈస్ బేసికలీ ఫస్ట్ రిలీజియస్ పార్లమెంట్. ప్రపంచంలోనే ఫస్ట్ రిలీజియస్ పార్లమెంట్ కింద చాలా మంది దీన్ని రిఫర్ చేస్తారు. అండ్ మెనీ పీపుల్ విత్ ఇన్ ఇండియా ఆల్సో డు నాట్ నో ఇట్ ఈస్ యాజ్ లేట్ యాజ్ 12th century. ఓకే, ఈ 12th century ఇదే టైంలో మనకి ఎక్కడి నుంచి అయితే డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కాన్సెప్ట్ అని ఆరిజినేట్ అయ్యాయి అని మనం అనుకుంటున్నామో,
అక్కడ అంటే బ్రిటన్లో ఏం జరుగుతుంది, యూకేలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వెరీ నెక్స్ట్ స్లైడ్ లోనే మనం చూస్తాం. ఓకే, సో 12th సెంచరీలోనే అనుభవ మండప అనేది రిలీజియస్ పార్లమెంట్ అనమాట. అగైన్ ద సేమ్ కాన్సెప్ట్, పీపుల్ కమ్ సిట్, డిస్కస్ అండ్ డిబేట్ ది ఇష్యూస్ ఆఫ్ ది నాట్ జస్ట్ రిలీజియన్ బట్ ఆల్సో ద పాలిటీ అండ్ సొసైటీ రిలేటెడ్ డిస్కషన్స్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తున్న వాళ్ళు అనమాట. ఓకే, సో అది కూడా వన్ ఆఫ్ ది ఇండిజినియస్ రూట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం. అగైన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ బీయింగ్ రిలవెంట్ అండ్ దే ఆర్ బీయింగ్ లైవ్ టు ది ఎగ్జాక్ట్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడుండే సర్కమ్స్టాన్సెస్ బేసిస్ మీద వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి, వాళ్ళ రూల్ బుక్ ని చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు కూర్చొని డిస్కస్ డిబేట్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండిజినియస్ రూట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనలిజం అని చెప్పుకోవచ్చు. సో అందరు క్లియర్ కదమ్మా? వేదిక్ పీరియడ్ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ వేదిక్ పీరియడ్, సభా సమితి, కింగ్ తాలూకు అబ్జల్యూట్ పవర్ లేదు, సభా సమితిలో కింగ్ ని అకౌంటబుల్ చేస్తారు. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ రాజధర్మ వేర్ యు ఆర్ సేయింగ్ the law is the king, not king is the law. That is what we call as lex rex. Okay, lex rex is the law is the king. సో మీరు సింపుల్ గా లాటిన్ లో మీకు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం ఉండొచ్చు. ఎల్ ముందు ఉంటే లా ముందు వస్తుంది, లా ఇస్ ద కింగ్ వస్తుంది. లెక్స్ వస్తే ఎల్ తర్వాత ఉంటే కింగ్ ఇస్ ద లా అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ విచ్ ఇస్ ఆల్సో సిమిలర్ టు, నాట్ సేమ్ బట్ సిమిలర్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం. అండ్ కౌటిల్య అర్థశాస్త్రంలో మనం ఆల్రెడీ చూసాము వెల్ఫేర్ స్టేట్ ఎట్లా ఉండాలి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ లో ఉండే బ్యూరోక్రాట్స్ ఎట్లా అకౌంటబుల్ చేయాలి, అండ్ వెల్ఫేర్ స్టేట్ లో కింగ్ ఎట్లా యాక్ట్ చేయాలి అనేది కూడా మౌర్యన్ ఎరాలో మనకి కౌటిల్య అర్థశాస్త్రంలో మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో కూడా మనం చూసాం ఓటింగ్ మెకానిజం, దట్ ఈస్ సలక, విచ్ ఈస్ ఎర్లీ డెమోక్రటిక్ ప్రొసీజర్ ఫర్ ది కన్సెన్సస్ బిల్డింగ్. ఓకే, సో ఇది కూడా మనం చూసాం. అండ్ ఆల్సో అనుభవ మండప అనే కాన్సెప్ట్ కూడా, బసవ కాన్సెప్ట్ కూడా మనం చూసాం. ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ దిస్ రూట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనలిజం. అందరూ కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారా? రేపు పొద్దున్న క్విజ్ పెట్టి అందరూ ఆన్సర్ చేయగలుగుతారా? Sir. Yes, sir. రేపు పొద్దున్న ఎవరైనా కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనలిజం ఇస్ అ ప్యూర్లీ వెస్టర్న్ కాన్సెప్ట్ అని మీకు ఎవరైనా చెప్తే, లేదు మనకి ఈ ఆర్గన్స్ కూడా ఉన్నాయి, మేము నేర్చుకున్నామని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు కదండి? రేపు పొద్దున్న మీరు గ్రూప్ 1 ఇంటర్వ్యూలో వెళ్ళినా దే మేట్ ఆస్క్ యూ, ఈజ్ కాన్స్టిట్యూషనలిజం, వాట్ ఈస్ కాన్స్టిట్యూషనలిజం, ఈజ్ ఇట్ ఇస్ అ ప్యూర్లీ వెస్టర్న్ కాన్సెప్ట్ అని అడగొచ్చు. అండ్ దేర్ వర్ ది క్వశ్చన్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఆల్సో. ఓకే, సో మీకు ఈ ఫండమెంటల్స్ అనేది క్లియర్ అయితే మీరు ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఐఎమ్ స్పెండింగ్ ద టైం. ఓకే ఫైన్, డైరెక్ట్ గా మనకి సిలబస్ లో రాసి ఉండకపోయినా ఇది నేర్చుకుంటే మంచిదని మీకు చెప్తున్నాను. క్లియర్ కదా? అందరూ క్లియర్ అయితే అందరూ ఒకసారి ఎస్ చెప్పండి. Yes, sir. Yes, sir. నిద్ర వస్తుందా పొద్దున్న ఏమైనా మీకు? No, sir. No, sir. ఓకే ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం చూద్దామండి. మనం ఇంతకుముందు మన ఏన్షియంట్ ఆరిజిన్స్ చూసుకున్నాము. నౌ వి విల్ సీ ది గ్లోబల్ మైల్ స్టోన్స్. ఓకే, సో గ్లోబల్ లెవెల్లో మన మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనలిజం, మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషనలిజం అనేది ఎక్కడి నుంచి వచ్చే, దాని ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది అనేది మనం చెప్దాం. సో మనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అనుభవ మండపాన్ని 12th సెంచరీ అని చెప్పాము. అంటే ఈవెన్ బిఫోర్ మ్యాగ్నా కార్టా అనేది ఏంటని కూడా నేను మీకు చెప్తాను. దీనికంటే ముందే మనకి బసవన్న 12th సెంచరీ అని రాశారు. 12th సెంచరీ అని అంటే ఏంటమ్మా, జనరల్ గా 1100 నుంచి 1200 మధ్యలో ఉండేదని 12th సెంచరీ అని అంటారు. చాలా మందికి, అంటే మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రోజు కూడా వెన్ ఇట్ కమ్స్ సెంచరీ దే థింక్ దట్ ఓకే 12th సెంచరీ అని మనం అంటున్నాం అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే 1200 నుంచి 1300 అని అనుకుంటారు. ఇప్పుడు 20th సెంచరీ అని అంటున్నామంటే అది 2000 మనకి 2000 నుంచి 2100 అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. యాక్చువల్గా 20th సెంచరీ అంటే 1900s నుంచి 2000s వరకు. ఓకే, క్లియర్ కదమ్మా మీకు అది? అంటే కొంతమంది తెలియదు, అందుకే చెప్తున్నాను. యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే ఇదేంటిది చెప్తున్నది ఇక్కడ టైం లైన్ మ్యాచ్ అవ్వట్లేదు అని అనుకుంటారు. సో అందుకే మీకు చెప్తున్నాను. సో దిస్ ఇస్ 12th సెంచరీ. ఇట్స్ జస్ట్ లైక్ క్రికెట్ అవర్స్ అమ్మా. క్రికెట్ అవర్స్, వెన్ వి సే 12th
12th ఓవర్ అని అంటే యాక్చువల్గా అక్కడ బాల్ ఏం పడుతుంది 11.1, 11.2, 11.3, 11.6 వరకు పడుతుంది, రైట్? అక్కడ 12th ఓవర్ కంప్లీట్ అయిపోతుంది. 13th ఓవర్ స్టార్ట్ అయితే 12.1, 12.2 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా సిమిలర్ అనమాట. 12th సెంచరీ అని అంటే 1200 to 1300 అనుకుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ 1100 to 1200 ఇక్కడ మనం రాసినట్టు. ఓకే, దిస్ ఈస్ రైట్. ఓకే, సో దీంట్లో 1101, 1110, 1120 అండ్ సో ఆన్. ఓకే, దట్ ఈస్ క్లియర్ కదమ్మా? కొంతమందికి తెలియదు, ఎస్పెషల్లీ దోస్ హూ కమ్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఎవరైతే బీటెక్ చేసి వచ్చాము లేదంటే బిఎస్సీ చేసి వచ్చాము, సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, లేదంటే ఇంతకుముందు ఎప్పుడు ప్రిపరేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి అది తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నా. సో మనకి 12th సెంచరీలోనే అంటే 1100 to 1200 ఈ రేంజ్ లో మనకి బసవన్న ఈ కాన్సెప్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మోడర్న్ democracy as we see from the Western perspective is actually the first document is basically Magna Carta, which is the English document that is from the England. So where in 1215 manaki this is a very key moment. Magna Carta is the agreement signed between the King of England and ikkada the people of England is basically the barons. So the barons of the England and the King of the England వాళ్ళిద్దరి మధ్యలో. So King of England used to tax very much, చాలా ఎక్కువ టాక్సేషన్ వేసుకునేటోడు ఆ రోజులో. The people found it very restrictive or kind of exploitative. So king should not have this absolute power to tax whatever the limit he wants to go. So the limitation on that, our taxation ni limit చేసుకునే దానికి the barons have signed they have made sure, like అంటే నార్మల్ గా కింగ్ చెప్పుకోలేదమ్మా, they have forced the king to sign one agreement which limits the power of the king, that is called Magna Carta, which was this year is also important, including the year it is important. The document of the Magna Carta is also very important. This is considered as the modern the earliest origin of the or modern democracy or modern constitution. Okay, so here మనం ముందే మాట్లాడుకున్నాం కదమ్మా, లిమిటేషన్ ఆఫ్ ది పవర్ అని చెప్పి లిమిటెడ్ గవర్నమెంట్ అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషనలిజం లో ఉంటుందని అన్నాం. సో ఇక్కడ గవర్నమెంట్ అప్పుడు ఉండే గవర్నమెంట్ ఏంటి, కింగ్. ఆ కింగ్ తాలూకా లిమిటేషన్స్ ని కింగ్ మీద లిమిటేషన్స్ తీసుకుని ఒక ఫార్మల్ బైండింగ్ డాక్యుమెంట్. ఇంతకుముందు సపోజ్ మనం అర్థశాస్త్రం గురించి మాట్లాడుకున్నాం, కాకపోతే అర్థశాస్త్రాల్లో ఓన్లీ రిఫరెన్సెస్ ఉన్నాయి కింగ్ ఇలా చేయాలి ఇలా చేయకూడదని, బట్ ఇట్ వాస్ నాట్ బైండింగ్ ఆన్ ద కింగ్. బట్ హియర్ ద మ్యాగ్నా కార్టా, వై ఇట్ ఈస్ డిఫరెంట్, because it is binding on the king. The King John has accepted his limits on the limits on his power. Okay, so the acceptance, the signing the document between the king and the baron, which is who are from the part of the, obviously they are few elites who are mostly connected to the business, but ultimately there it is not just king, royal or royal family nunchi kaakunda, someone who have come from the people. Okay, ప్రజల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక కింగ్ తాలూకా పవర్ మీద లిమిటేషన్ పెట్టే విధంగా ఒక డాక్యుమెంట్ ని సైన్ చేయించుకోగలిగారు. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ది బర్త్ ఆఫ్ మోడర్న్ రూల్ ఆఫ్ లా. ఓకే, సో దట్ ఈస్ ద లెక్స్ రెక్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ లెక్స్ రెక్స్, ఓకే, or the rule of law has born here. The modern concept has started here as a formal signed document. Okay, fine. Okay నమ్మా, తర్వాత ఇది జరిగింది. ఇంకా తర్వాత వరల్డ్ లో వేరే జరుగుతున్నాయి. మీరు ఆ టైంలో వరల్డ్ హిస్టరీ ఫాలో అయితే మీకు ఇంకా బెటర్ తెలుస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ హిస్టరీ క్లాస్, దిస్ ఇస్ అ పాలిటీ క్లాస్. ఓన్లీ మనకి పాలిటిక్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏమన్నాయి వాటిని మాత్రమే మనం ఇక్కడ టచ్ చేస్తాం. సో దెన్ వీ హ్యావ్ 1689 the signature of Bill of Rights in England. Okay, so here they have restricted the monarchy entirely. They have made the monarchy the monarch. So monarchy ante the rule by the king or a single person ikkada manki. Okay,
రాచరికం అనమాట తెలుగులో చెప్పాలంటే. సో రాచరికం తాలూకా పవర్స్ ని కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ చేశారు. సో దే హ్యావ్ మేడ్ టిట్యులర్ హెడ్. సో టిట్యులర్ అనొచ్చు, కొంతమంది టైటిలర్ అంటారు, ఇట్ ఈస్ అప్ టు యూ, బట్ ద కాన్సెప్ట్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు టైటిల్. సో టిట్యులర్ అని ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ టు ద టైటిల్. ఓకే, సో ఆ టైటిల్ మాత్రమే ఉంటుంది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని, బట్ ద పవర్ అనేది ఉండదు. టైటిల్ ఎస్, పవర్ నో. సో that is where we are restricting the monarchy entirely. So this is where we have established the parliamentary supremacy. So king దగ్గర నుంచి king ఓన్లీ పేరుకే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, బట్ యాక్చువల్ గా లాని ఎవరు డిసైడ్ చేస్తున్నారమ్మా ఇక్కడ? పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇంతకు ముందు లా మనం రాచరికంలో మాట్లాడుకునేటప్పుడు లా ఎవరు ఫామ్ చేసేవాళ్ళు? కింగ్ ఫామ్ చేసేవాడు. దాన్ని ఎగ్జిక్యూట్ ఎవరు చేసేవాళ్ళు? కింగ్ చేసేవాళ్ళు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేసేవాళ్ళు? అగైన్ జ్యుడిషియరీ ఫామ్ ఎవరు చేసేవాళ్ళు? కింగే చేసేవాళ్ళు. ఓకే, సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ద లా మేకింగ్ పవర్ వీ హ్యావ్ టేకెన్ అవే ఫ్రమ్ ద కింగ్ ఆల్రెడీ. హియర్ వీ హ్యావ్ లిమిటెడ్ హిస్ పవర్. హియర్ వీ హ్యావ్ కంప్లీట్లీ టేకెన్ అవే ద పవర్. కంప్లీట్ గా కింగ్ దగ్గర నుంచి తీసేసుకున్నాం ఆ పవర్ ని. హూ టుక్ దిస్ అంటే ద పార్లమెంట్ టుక్ దాట్, and we have established the parliamentary supremacy. So parliament ఏది చేస్తే దాన్ని ultimately they have to sign, అంతే సైన్ చేయాలి. కింగ్ కానీ క్వీన్ కానీ, there is no other option. So that is the Bill of Rights, that is in the concept of Bill of Rights initiated in 1689. So formalized in 1689. So this is also one important milestone. Okay, ఆ తర్వాత మనకి ఏంటంటే దెన్ వీ హ్యావ్ 1787. సో దీంట్లో ఎగ్జాక్ట్లీ, సో బిల్ ఆఫ్ రైట్స్ లో కూడా ఏమున్నాయని మీరు అడగొచ్చు. వి విల్ ఆల్సో డిస్కస్ దిస్. మోడర్న్ కాన్స్టిట్యూషన్ లో దీని తాలూకా బిల్ ఆఫ్ రైట్స్ మనకి ఏ ఫార్మేట్ లో ఉన్నాయన్నది కూడా మనం చూస్తాము. సో వీ డూ హ్యావ్ మేజర్లీ ఫండమెంటల్ రైట్స్ కి రిలేటెడ్, అండ్ ఆల్సో ది లిమిటేషన్ ఆఫ్ ది కింగ్, అండ్ ఆల్సో హౌ దీస్ రైట్స్ ఆర్ బీయింగ్ ఎన్ష్యూర్డ్. ఎన్ఫోర్స్ ఎట్లా చేస్తాము, ఎస్పెషల్లీ ద రైట్ టు లిబర్టీ when it comes to the evolution, the global milestones. If you see, mostly you will see the liberty is at the center stage of all these discussions. So ensuring the liberty అనేది ఇక్కడ రైట్స్ అనేది ఇంపార్టెంట్. దాన్ని ఇక్కడ ఆ రైట్స్ ఇక్కడ ఫార్మల్ గా చేసాము. ఇక్కడ ఓన్లీ కింగ్ తాలూకు పవర్ లిమిట్ చేసాము. ఇక్కడ రైట్స్ అనేవి కూడా మనం డిఫైన్ చేసి కంప్లీట్ గా the king ni we have made it only titular, or only title కి మాత్రమే పరిమితం చేసాం, నామమాత్రం చేసేసాం అన్నమాట. సో దెన్ we have the US Constitution in 1787 in Philadelphia Convention. We'll also see, మీరు మనకి మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ మీరు చదువుకునేటప్పుడు మీరు చూస్తారు how the US civil war US is basically has been a colony for all the time. కాలనీగా ఉంటుంది. ఆ తర్వాత the people who have settled from యూరప్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే యుఎస్ లో, ఎస్పెషల్లీ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది యుఎస్ లో, ఇప్పుడుండే మోడర్న్ యుఎస్ తాలూకి ఈస్టర్న్ కోస్ట్ లో మేజర్లీ సెటిల్ అయిన ఉండారు. సో గ్రాడ్యువల్లీ హౌ we have very few states, like 13 states ఉండే, ఆ తర్వాత నెమ్మదిగా they have expanded and దాన్ని సపరేట్ చేసి ultimately they went with 50 states in the current US. How they have fought for their rights. వాళ్ళని ఈక్వల్ సిటిజన్స్, ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చినా సరే, మైగ్రెంట్స్ అయినా సరే, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని ఎట్లా డీల్ చేస్తుంది, అండ్ వాళ్ళు they were not satisfied with the way the British government is dealing with them. They're taxing these people, but they're not giving representation though. So they have come up with a slogan called no taxation without representation. Ultimately they have fought against the British, and ultimately they have kind of achieved freedom, and they have drafted their own constitution, that is in 1787. So as part of the Philadelphia Convention. Okay, so this is the first written national constitution where we have strict separation of powers.
strict separation of powers. The concept of separation of power కూడా మనం in detail నేర్చుకుంటాం, but loosely when we say separation of power, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదమ్మా, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ అని. సో ఈ మూడింటికి మధ్యలో ఎగ్జిక్యూటివ్ తాలూకు పవర్స్ ఇవి అని డిఫైన్ చేయడం, లెజిస్లేటివ్ తాలూకు పవర్స్ ఇవి, జ్యుడిషియరీ తాలూకు పవర్స్ ఇవి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ది స్టేట్ కి వాళ్ళ పవర్స్ ఏవో డిఫైన్ చేయడము. అండ్ ఒకరి పవర్ ని ఇంకొకరు ఎంకరేజ్ చేయకూడదు అనమాట. ఓకే, సో అన్నెసెసరీగా జ్యుడిషియరీ మీద కంట్రోల్ తీసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ట్రై చేయకూడదు. అండ్ సిమిలర్లీ లెజిస్లేటివ్ తాలూకా పవర్స్ ని, వాళ్ళ రైట్స్ ని హ్యాంపర్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ట్రై చేయకూడదు. సిమిలర్లీ ఎగ్జిక్యూటివ్ ని కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ చేయడానికి లెజిస్లేటివ్ చేయకూడదు. సో ఆన్ సో ఫోర్త్ అనమాట. సో బేసికలీ ద స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ విత్ ది క్లియర్, ఇంకా వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్ లో కూడా హౌ దే హ్యావ్ ఫాలోడ్ యూఎస్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా మనం సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకున్నప్పుడు మనం క్లియర్ గా నేర్చుకుంటాం. బట్ హియర్ దిస్ ఇస్ ద 1787 the US Constitution has been formed from the Philadelphia Convention. This is the first written national constitution. Though we have this Bill of Rights and this Magna Carta, all these things have been going on in the England or the UK, but మనకి అక్కడ ఫార్మల్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. మన ఫార్మల్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఎక్కడ వచ్చిందమ్మా? ద ఫస్ట్ వన్ దట్ వీ కెన్ సీ ఈజ్ ఇన్ ది Philadelphia Convention, that is US Constitution in 1787. Then we have French Revolution. French Revolution ఉందండి. వాళ్ళు యాక్చువల్గా మనం ప్రియాంబుల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మెజారిటీ ఆఫ్ ద థింగ్స్, ద కోర్ ఆఫ్ ది రైట్స్, దట్ ఈస్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. So this is basically philosophical soul of modern preambles, not just Indian, but most of the modern constitutions, if you see, they'll be centered and they'll be written around this. So this will be the core concept: liberty, equality and fraternity. Then basis మీద rest of the constitution will be written. So అది French declaration law, that is Declaration of Rights of Man. So when we say man, it is basically humankind. Always whenever you see man, you read it as human. Okay, so ఉమెన్ కి అనేది పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది అప్పుడు ఎక్కువ ఉండేది కాదు. బట్ ఈవెన్ ఇన్ మోడర్న్ కంట్రీస్ ఆల్సో మెనీ టైమ్స్ వి యూజ్ హ్యూమన్ అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాన్ అని వాడేస్తాం. ఇట్ ఈస్ సో యూ మేక్ షూర్ వెన్ ఎవర్ యూ రీడ్ ఇట్ యాజ్ మ్యాన్, యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ హ్యూమన్ when it comes to the subject of the polity. So feminism కి వచ్చేటప్పుడు then it will be different, but we are not discussing feminism here. So you'll safe to assume wherever you see man, you read it as human. Okay, so 1789 లో French Revolution లో we have the vocabulary of the human rights that we proudly use in Indian preamble, not just in Indian preamble today, but many constitutions use either part of their preamble or they center their entire constitution building around these three things, that is liberty, equality and fraternity. Okay, fine. So since we are not dealing as a history class, I am not going in detail into the sequence of the events of each and every milestone over here. నేను మనకి పాలిటీకి మనకి రిలేటెడ్ ఎంత ఉందో అంత మాత్రం చెప్తున్నా. అదర్వైజ్ దిస్ విల్ బికమ్ ఎ హిస్టరీ క్లాస్, రైట్? సో క్లియర్ కదమ్మా, ద గ్లోబల్ మైల్స్టోన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది డెమోక్రసీ, హౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, అండ్ ది కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్, కాన్స్టిట్యూషనలిజం అనే కాన్సెప్ట్ ని మనకి ఎట్లా స్టార్ట్ అయిందని మనం చూస్తే 1215 Magna Carta, 1689 Bill of Rights, 1787 US Constitution and 87 US Constitution and 89 French Declaration, right? Okay now, are you guys with me? Yes, sir. Okay, then we will see అదంతా జరిగిందని చెప్తున్నాం. హౌ మోడర్న్ ఇండియన్ గ్లోబల్ లెవెల్ ఇలా జరిగిందని చెప్తున్నాం. హౌ ఇండియాలో ఎట్లా జరిగింది, ఇండియాలో హౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్, ద మోడర్న్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది కాన్స్టిట్యూషనలిజం, హౌ ఇట్ హ్యాస్ ఆరిజినేటెడ్. మనకి ఇనిషియల్ గా ఏముంది, హియర్ వి విల్ గో వెరీ క్విక్లీ, we are not going into the in-depth provisions of each and every charter act. We will when we see, maybe I'll provide you the notes also, but what you can see on these acts also. But these acts you will study as part of modern Indian history.
ఓకే, బట్ మన పాలిటీకి రిలేటెడ్ వరకు ఇందులో ఏం జరిగిందనేంత వరకు అయితే మాత్రం మనం ఇక్కడ చదువుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 1789 ఫ్రెంచ్ డిక్లరేషన్ అన్నాం, 1787 యుఎస్ కాన్స్టిట్యూషన్ అన్నాం. అండ్ బై దిస్ టైమ్ ఆల్రెడీ ద బ్రిటిష్ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్ ఇండియా అండ్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ డామినెన్స్ ఓవర్ significant parts of the India, especially if not the interior, ఏదైతే పోర్ట్స్ మనకి ఏదైతే కోస్టల్ ఏరియా ఉన్నాయో అక్కడ నుంచి అయితే ట్రేడ్ జరుగుతుంది. దే హ్యావ్ కమ్ ఫర్ ట్రేడ్ కాబట్టి ట్రేడ్ ఉండే ప్లేసెస్ లో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ డామినెన్స్. దట్ ఈస్ వై యూ ఆల్సో సీ హౌ దిస్ ప్రావిన్సెస్ అండ్ ఆల్సో మేజర్లీ పోర్ట్ సిటీస్ బాంబే, చెన్నై ఆర్ కోల్కతా ఆల్సో మనకి మేజర్లీ పోర్ట్ సిటీస్ మీరు చూస్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హౌ బ్రిటిష్ హ్యావ్ అరైవ్డ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ బ్రీఫ్ గా తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ద ఫస్ట్ బ్రిటిష్ కంట్రోల్ మెకానిజం వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మోస్ట్లీ దే హ్యావ్ కమ్ ఫర్ ట్రేడ్ కాబట్టి వాళ్ళు వితౌట్ ఎనీ కంట్రోల్ వితౌట్ ఎనీ రెగ్యులేషన్ ఇండియాలో ఉండేది మేజర్ డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంది ఏంటమ్మా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఫ్రెంచ్ వచ్చారు, డచ్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, అందరూ వచ్చారు. బట్ అల్టిమేట్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ which has got permission from the Queen of the England to trade with India. So they have not just got permission, but in fact they have got exclusive right to trade with India when it comes to England. English వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ రైట్స్ తీసుకున్నారు అక్కడ నుంచి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ ఫాట్ వార్ విత్ ఇక్కడ మనకి లోకల్లో ఆల్రెడీ అదర్ యూరోపియన్ కాంపిటేటర్స్ ఎవరైతున్నారో వాళ్ళతో యుద్ధం చేశారు. అండ్ లోకల్లో ఉండే వాళ్ళని నయాన భయాన సామధాన దండోపాయాలు యూజ్ చేసి ఎలా ఒక విధంగా డిఫరెంట్ డాక్టర్స్ యూజ్ చేసి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. సో మనకి ఫస్ట్ వాళ్ళ కంట్రోల్లోకి ఫుల్ ఫ్లెజ్ గా తెచ్చుకునే ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలా కంట్రోల్లోకి తీసుకున్నారు, గవర్నమెంట్ ఎట్లా కంట్రోల్ చేసుకుంది. ఎర్లీర్ ఇట్ వాజ్ అ ప్యూర్ ప్రైవేట్ కార్పొరేషన్ టైప్ లో దే హ్యావ్ బీన్ యాక్టింగ్. ఒక్కొక్క ప్రైవేట్ కార్పొరేషన్ లాగే వాళ్ళు రన్ చేస్తున్నారు. దట్ ఇన్ఫాక్ట్ దట్ వాజ్ అ ప్రైవేట్ కార్పొరేషన్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తుంటే ఫస్ట్ యాక్ట్ దట్ the British Parliament has recognized the fact that the trade with India, what the British East India Company is doing has become very, very significant. Okay, British East India Company is becoming too powerful and they're gaining a lot of economic and political power in India అని చెప్పి దాని మీద కంట్రోల్ తీసుకుంటే వాళ్ళు ఇండియా తాలూకా రిసోర్సెస్ మీద ఇండియా మీద కూడా కంట్రోల్ తీసుకొచ్చే ఉద్దేశంతో వాట్ దే హ్యావ్ బాట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ దాంట్లో ఏం చేశారమ్మా, గవర్నర్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు ఇంతకు ముందు దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ప్రావిన్సెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. చెన్నై, ముంబైలో, అప్పటి టైంలో మద్రాస్ అండ్ ముంబై అండ్ కోల్కతాలో మేజర్లీ మీకు తెలిసి ఉంటది. మద్రాస్, ముంబై అండ్ కోల్కతా బీయింగ్ ది లార్జెస్ట్ ఆఫ్ దేర్ సెటిల్మెంట్స్ అండ్ లార్జెస్ట్ ఆఫ్ దేర్ ట్రేడింగ్ పాయింట్స్. ఓకే, సో అక్కడ నుంచే మీరు స్టార్టింగ్ లో కూడా మీకు బెంగాల్ నవాబ్స్ మీద దగ్గర నుంచి వాళ్ళు కంట్రోల్ తెచ్చుకొని దే హ్యావ్ బికమ్ దేర్ పప్పెట్స్ అక్కడ నుంచి. అండ్ దే హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ ట్రేడ్ దే యూస్ టు డూ ఫ్రమ్ ది కోల్కతా. ఓకే, సో దట్ ఈస్ బేసికలీ బెంగాల్ ప్రావిన్స్. సో బెంగాల్ ప్రావిన్స్ మీద వాళ్ళకి సిగ్నిఫికెంట్ కంట్రోల్ ఉండింది అండ్ ఆ ఏరియాలో. అండ్ అక్కడ ఎవరైతే గవర్నర్ అపాయింట్ చేస్తున్నారో వాళ్ళని దే హ్యావ్ బ్రిటిష్ గవర్నమెంట్ using the 1773 regulating act, they have acted as a governor general. So governor general కింద ఫామ్ చేసి they have bought the other provinces, that is మద్రాస్ గవర్నర్ కానీ లేదంటే బాంబే గవర్నర్ కానీ వీళ్ళిద్దరు కూడా మద్రాస్ అండ్ బాంబే వీళ్ళిద్దరు గవర్నర్స్ కూడా డైరెక్ట్ గా గవర్నర్ జనరల్ తాలూకా కంట్రోల్లో కిందకి తీసుకొచ్చారు. అండ్ గవర్నర్ జనరల్ ఎవరి కంట్రోల్ ఉంటాడమ్మా, బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ ఆరిజినేటెడ్ విత్ 1773 regulating act. Then we have 1833 charter act. That is your peak part of the colonization. మనకు ఆల్రెడీ గవర్నర్ జనరల్ has become even more powerful with 1833
Charter Act, and then we have 1853 Charter Act, where they have started the separation of executive and legislative functions. ఇంతకు ముందు గవర్నర్ జనరలే రూల్స్ ఫామ్ చేసేవాడు, దో హీ has been reporting to the బ్రిటిష్ పార్లమెంట్. ఇండియాకి సంబంధించినంత వరకు రూల్స్ ఫామ్ చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది, వాటిని కంట్రోల్ చేసేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియానే ఉండేది. అండ్ 1853 చార్టర్ యాక్ట్ లో the British Parliament has recognized that maybe this Governor General of India is becoming too powerful to handle, and also just to show that they're kind of following some kind of fair policy also. చూపించడానికి చేయడానికి కాదు, they have formed a separate executive and legislative functions. Basically they have formed this legislative council ఫామ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ మనకి లా మేకింగ్ అనేది మనకి లెజిస్లేటివ్ ఫంక్షన్ అనేది మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ ది ఆరిజినేషన్ ఆఫ్ ది separation of the powers, and also the legislative council at that point of time can be considered as what we call as a mini parliament, what we can also refer as a mini parliament anamata. So 1853 lo they have separated the law making from the executive action. They have actually planted seeds of modern Indian parliament. Okay, finally, enter clear? You guys are with me? Yes, sir. Yes, sir. Okay, good. So then the pivot point is basically the collapse of the company rule. మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు, చాలా మంది మనం మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమం కింద మనం మాట్లాడతాం 1857 revolt. So that is first Indian independence movement అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో where we have seen the extreme centralization of East India Company already, even though they have tried kind of separation of the power over here, దానికి కంపెనీ రూల్ అనేది చాలా టైరానిక్ అయిపోయింది ఇండియన్ పీపుల్ మీద అని చెప్పి. Indian people have ultimately there are some immediate causes. There have been some long standing causes like taxes ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ట్రేడ్ కావచ్చు, ఇండియన్ ట్రెడిషనల్ బిలీఫ్స్ ప్రాక్టీసెస్ మీద వాళ్ళు పెడుతున్న రిస్ట్రిక్షన్స్ might have acted as a immediate trigger, but there are multiple reasons. They have been long standing dissent. వాళ్ళ మీద ఆల్రెడీ చాలా వరకు బ్రిటిషర్స్ మీద ఆల్రెడీ చాలా వరకు ఏముందమ్మా, we have the dissent. కొంతమందికి కోపం ఉంది, వాళ్ళతో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అండ్ బిలీఫ్స్ దగ్గరకు వచ్చేసి అండ్ వచ్చేసరికి there are some immediate reasons also where మీరు ఆల్రెడీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఆల్రెడీ, మన ట్రెడిషనల్ బిలీఫ్స్ ఆఫ్ లైక్ కౌ అండ్ పిగ్ థింగ్స్ అండ్ ఆల్ మనం చదువుకుని ఉంటాము. సో హౌ దే ఫోర్స్ ది సోల్జర్స్ టు యూజ్ ద ప్రొడక్ట్స్ దేర్ ఫ్రమ్ కౌ అండ్ పిగ్ ని, వాటిని సోల్జర్స్ ని యూజ్ చేసేదానికి ఫోర్స్ చేశారు, విచ్ వాస్ అగైన్స్ దేర్ బిలీఫ్స్ అండ్ ఆల్. సో అల్టిమేట్లీ ద రివోల్ట్ హ్యాపెన్. బట్ ఆ రివోల్ట్ అనేది ఓన్లీ దాని వల్లనే కాదు, దేర్ హ్యాస్ బీన్ అ డిస్సాటిస్ఫాక్షన్ ఓవరాల్ గా కంపెనీ రూల్ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది. సో ఎక్స్ట్రీమ్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండింది ఆ టైంలో. అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ టు ద 1857 రివోల్ట్. సో 1857 రివోల్ట్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, దాని అవుట్కమ్ ఏంటి, అదంతా దిస్ పార్ట్ ఆఫ్ యువర్ హిస్టరీ. బట్ మన పొలిటికల్ అవుట్కమ్ గానీ మనం చూసుకుంటే ఇంతవరకు ఒక రిమోట్ కంట్రోల్ కింద చేశాడు. మనం ఇంతవరకు ఏం మాట్లాడుకున్నామా, ద గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రిపోర్టింగ్ టు బ్రిటిష్ పార్లమెంట్ అనుకున్నాం ఇంతవరకు. సో మనకి ఏం చెప్పినా ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ద బ్రిటిష్ పార్లమెంట్ విల్ కమ్ టు ద గవర్నర్ జనరల్. కమ్యూనికేషన్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ దగ్గర నుంచి గవర్నర్ జనరల్ కి వస్తుంది. నేను రాసింది మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయమ్మా, ఆర్ షుడ్ ఇంక్రీజ్ ద విజిబిలిటీ ఆర్ ద సైజ్? ఐ హోప్ ఇట్ ఈస్ ఫైన్. సో ఇంతవరకు బ్రిటిష్ పార్లమెంట్ దగ్గర నుంచి గవర్నర్ జనరల్ కి, గవర్నర్ జనరల్ దగ్గర నుంచి ద కొలోనియల్ ఇండియా మీద కంట్రోల్ ఇండైరెక్ట్ గా ఉండేది. బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేసేది. సో నౌ ద మాస్క్ ఈజ్ ఆఫ్. ఇంతవరకు ముసుగులో కంట్రోల్ చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ బయటకు వచ్చేసింది. ఓకే, ఇలా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తే ఇంకా కష్టం, అండ్ వీ హ్యావ్ టు షో ది పీపుల్ ఆఫ్ ఇండియా హూ ఇస్ ద రియల్ బాస్ ఈస్. అండ్ ఆల్సో దే వాంట్ టు షో విత్ ఆఫ్టర్ 1857 దే వాంట్ టు షో కి ఓకే నౌ we treat you as a better objects. ఇంతవరకు not as citizens,
we have never been the citizens of బ్రిటిష్ అండి. మన బ్రిటిష్ సిటిజన్షిప్ మనకి ఎప్పుడు లేదు. ఓకే, యూకే సిటిజన్షిప్ మనకి ఎప్పుడు లేదు. వీఆర్ ఓన్లీ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ అంటే మన మీద రూల్ చేస్తారు అంతే, మనకి రైట్స్ ఉండవు. ఓకే, సో వాళ్ళని ఎలక్ట్ చేసేదానికి మనకి రైట్స్ ఉండదు. ఆ ప్రాసెస్ లో మనం ఇన్వాల్వ్ అవ్వం. ఓన్లీ మనం మన మీద ఓన్లీ వాళ్ళ అధికారం చలాయిస్తారు. సో వీ హ్యావ్ బీన్ ద బ్రిటిష్ సబ్జెక్ట్స్. ఓకే, సో అంతవరకు ఈస్ట్ ఇండియా కంట్రోల్ చేసేది. బట్ వన్స్ after this 1857 revolt, okay, so now we have to do something. We have to remove our mask and we have to show that okay, మీరు డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు కంట్రోల్ చేస్తారు, we will have a fairer kind of a rule అనేది చూపించుకోవడం కోసం. And also the government, some people in the British government also, they were not very happy with the way East India Company has been functioning, how the East Indian company వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో how they have made a fortune. వాళ్ళు ఆ రోజుల్లోని కోట్లలో సంపాదించుకొని మిలియన్స్ సంపాదించుకొని కొంతమంది ఇండియా నుంచి వెల్త్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకు ఎంప్లాయీస్. ఓకే, సో దే హ్యావ్ టేకెన్ ద మాస్క్ ఆఫ్ అండ్ అల్టిమేట్లీ ద క్రౌన్ steps out from the shadows and the centralization has ended and the reluctant era of representation. సో ఇంతవరకు we have been subjects, మనకి రైట్స్ లేవు, ఎవరు మనల్ని రూల్ చేయాలని మన కంట్రోల్ లేదు. సో పైనుంచి వాళ్ళు రూల్ చేస్తారు, మనం దాన్ని ఒబే చేయాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. సో 1857 రివోల్ట్స్ తర్వాత వాళ్ళకి అర్థమైంది, మేబీ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ నౌ టు కమ్ టు ద లెవెల్ ఆఫ్ ది అవేర్నెస్. ఈ అవేర్నెస్ టైంలో వి హ్యావ్ టు షో దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఫెయిర్నెస్. నచ్చినా నచ్చకపోయినా రిలక్టెంట్ ఎరా ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. వాళ్ళకి నచ్చలేదు ఇండియన్స్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టు అబ్సల్యూట్ పవర్ ని వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంతకుముందు, ఆడిందే ఆట పాడిందే పాట. సో ఇప్పుడు అబ్సల్యూట్ పవర్ ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా. సో బట్ ఈవెన్ దెన్ they do not have many options but to decentralize. సెంట్రలైజేషన్ ఆపేసి డీసెంట్రలైజ్ స్టార్ట్ చేసి ద రిలక్టెంట్ ఎరా ఆఫ్ రిప్రజెంటేషన్ ని స్టార్ట్ చేశారు. అండ్ 1858 లో వీ కెన్ సీ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ది, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండి? ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఏసి దగ్గర నుంచి ద క్రౌన్. కంపెనీ రూల్ టు క్రౌన్ రూల్. ఏదండి? కంపెనీ రూల్ టు క్రౌన్ రూల్. ఎస్, కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్ కి వచ్చాం. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ దగ్గర నుంచి క్రౌన్ రూల్ లోకి మనం వచ్చాం అనమాట. ఓకే, సో హియర్ మనకేంటి, లోకల్ కోఆపరేషన్ అనేది అవసరం. ఇక్కడ నుంచి వీళ్ళ మీద అధికారం చెలాయించాలనే ఉద్దేశంతో దే హ్యావ్ స్టార్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ లోకల్ కోఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ 1858 లో కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్ లోకి వచ్చింది. క్రౌన్ రూల్ అంటే ఆబ్వియస్లీ బ్రిటిష్ పార్లమెంట్ రూల్. క్రౌన్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టైటిల్ ఓన్లీ ద క్రౌన్ ఈస్ ద హెడ్. అదర్వైజ్ నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉంది? బ్రిటిష్ పార్లమెంట్ చేతిలో ఉంది. సో బ్రిటిష్ పార్లమెంట్ చేతిలోకి ఇండియన్ రూల్ వచ్చింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వేర్ ది క్రౌన్ రూల్ స్టార్ట్స్. సో దట్ ఈస్ 1858 to 1935 వేర్ వీ కెన్ సీ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. డీసెంట్రలైజేషన్ అంటే ఒకే దగ్గర ఉన్న పవర్ మనం వేరే ఆర్గన్స్ ఫామ్ చేసి దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సింగిల్ పాయింట్ దగ్గర ఉండే పవర్ ని వేరే ఆర్గన్స్ ఇస్తున్నాం. అండ్ రిప్రజెంటేషన్ మనం ఎన్షూర్ చేస్తున్నాం. అంటే వాట్ వీఆర్ ఎసెన్షియల్లీ డూయింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వీఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. సో దిస్ ఈస్ వేర్ అవర్ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ గా డిరైవ్ చేసి ఎవాల్వ్ అయ్యి వచ్చింది అని అనమాట. ఓకే, సో మనం మినీ పార్లమెంట్ అనేది మనం ఎక్కడ చూసామండి? వెర్ యు హావ్ సీన్ ద మినీ పార్లమెంట్? మర్చిపోయారా? చూపించాలా మళ్ళీ? సో చార్టర్ యాక్ట్ 1853 లో బర్త్ ఆఫ్ ద మినీ పార్లమెంట్ చూసాము. అండ్ హియర్ వేర్ సీయింగ్ ది ప్రాపర్ కాన్సెప్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ అని ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఎలా స్టార్ట్ అయింది? అండ్ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇంతవరకు మనకి ఏం యాక్ట్స్ వచ్చినాయండి? అన్ని చార్టర్ యాక్ట్స్. సో దే హ్యావ్ గివెన్ ఎ చార్టర్. వాళ్ళకి ఒక డాక్యుమెంట్ ఇచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీకి మీరు రూల్ చేసుకోండి, ఇండియా మీద మీరు ట్రేడ్ చేసుకోండి, ఇనిషియల్ గా ట్రేడ్ చేసుకోండి, తర్వాత రూల్ చేసుకోండి అని చార్టర్ ఇచ్చారు. ఆ చార్టర్ ని మోడిఫై చేస్తూ వచ్చారు. కాబట్టి అంతవరకు వచ్చిన యాక్ట్స్ అన్ని చార్టర్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఉండే. మీకు అన్ని పేర్లన్నీ చార్టర్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1773,
చార్టర్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1853, 1833 ఇలా మనకి ఉన్నాయి. బట్ ఇక్కడ ఫార్మల్లీ ద క్రౌన్ హ్యాస్ టు కవర్ కాబట్టి నౌ వీ విల్ హ్యావ్ ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యాడ్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో నౌ దే ఆర్ ఫార్మింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ British government of India. So government of India under British regime. Okay, so మనకి డైరెక్ట్ రూల్ ఆఫ్ క్రౌన్ ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వైస్ రాయ్. సో ఈ వైస్ రాయ్ ఎవరండి? ఈ రోజులో మన మోడర్న్ పాలిటీతో మనం కంపేర్ చేసుకోవాలంటే ది వైస్ రాయ్ ఇస్ నథింగ్ బట్ is the viceroy. Can we call? So basically earlier we had Governor General of India ఉండేది. ఇప్పుడు కంపెనీ రూల్లో ఇది క్రౌన్ రూల్ లోకి వచ్చేసరికి వైస్రాయ్ అయింది. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ మేజర్లీ ఆఫ్టర్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఆఫ్టర్ ఫార్మింగ్ ఆఫ్ మినీ పార్లమెంట్, he was majorly overseeing the executive duties. So loosely you can correlate with the concept of prime minister, which also comes with the viceroy as well. Okay, so loosely I'm not saying exactly because there is a lot of difference, lot. Okay, so the introduction of viceroy jarigindi, and then we have 1861 Councils Act, where we have started a representation and decentralization, where we also have introduced portfolio systems, whereas councils formed cheyadanto paatu we also have one we have formed the councils, kind of legislative councils we have formed, and along with that we also have the portfolio system, just like the ministries that we see as of now. So they have been introduced. That kind of portfolio system has also been introduced. Tarvata we have 1919 Government of India Act, where they have introduced diarchy, that is dual rule. Okay, so diarchy or dual rule or bicameralism, we'll see also in the detail how this diarchy, how it has been flawed. Okay, they have introduced diarchy, which is a flawed system of dual rule, but it has ultimately kind of failed. ఎవరైనా చెప్పగలుగుతారా డయార్చీ ఆర్ డ్యూయల్ రూల్ ఏంటనేది సింపుల్ గా? ఎనీవన్? డార్చ్ No అంటే one? డార్చ్ అంటే రెండు లిస్టులతో రూల్ చేస్తారు రిజర్వ్. Yes, so basically diarchy ante we have two setup. They have divided the subjects between British controlled and Indian controlled areas. So there is one particular area of power which is controlled by British, and one particular of area of the subjects or powers which are Indian controlled. Okay, so this Government of India Act 1919 is also called as Montagu-Chelmsford. Okay, so this is called Montagu-Chelmsford reforms, where we have certain power, certain areas are reserved purely for British, and certain areas of power are purely dedicated to Indian. Okay, so but ultimately it has people of India were dissatisfied with that, and ultimately it has failed to fulfill the aspirations of the Indians. So ultimately what we have got is 1935 Government of India Act. So where we have this provincial autonomy and federal structure. So the federal structure that we see is somewhat closely resembles with this federal structure. When we say federal structure ఏంటంటే when we have one union, and federalism అంటే ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ లో పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డీటెయిల్ గా నేర్చుకుంటాం. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ప్రావిన్షియల్ అటానమీ, మనకు ఆల్రెడీ మనకి ప్రావిన్సెస్ ఉన్నాయి, 3 మేజర్ ప్రావిన్సెస్ అని అనుకోండి. ఇన్ఫాక్ట్ బై దట్ టైమ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ వచ్చేసరికి ఈవెన్ మోర్ ప్రావిన్సెస్ హ్యావ్ కమ్ అప్. ఇనిషియల్లీ కంపెనీ రూల్ టైంలో mostly we see majorly we see only 3 provinces, but with the aggressive expansion of British control, the East India Company control, and then direct rule under crown, we have
మెనీ అదర్ ప్రావిన్సెస్ డైరెక్ట్ గా వాళ్ళ చేతిలోకి వచ్చినాయి. ఏవైతే వాళ్ళ చేతిలోకి రాకుండా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తున్నాయో అవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్ కింద ఉండిపోయి ఏవైతే డైరెక్ట్ గా వాళ్ళు రూల్ చేస్తున్నారో అవన్నీ ప్రావిన్సెస్ కింద అయిపోయాయి ఆ పార్ట్స్. ఓకే, ఆ ప్రావిన్సెస్ కి ఇంతకుముందు ఏదైతే సెంట్రలైజ్డ్ పవర్ పైన యూనియన్ లెవెల్లో మాత్రం ఉండేదో, టాప్ లెవెల్లో మాత్రం ఉండేదో, దట్ హ్యాస్ బీన్ somewhat shared with the provinces. Provinces have got little more power, so that is what the beginning of the provincial autonomy. సో మనకి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పవర్స్ అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుంటాం కదా, అలా అనమాట అప్పుడు provincial autonomy and federal structure. We have a relationship between the union and state. ఇప్పుడు ఎలా అయితే ఉండేదో అప్పుడు కూడా అలా మనకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఉండేవి. వాటిలో మధ్యలో పవర్ షేరింగ్ అనేది మనకు అప్పుడు డిఫైన్ చేసుకున్నారు. సో ద ఫెడరల్ స్ట్రక్చర్ హ్యాస్ ఫార్మల్లీ స్టార్టెడ్ దెన్. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ direct blueprint of for our constitution. 1935 act, Government of India Act of 1935 actually serves as a blueprint for our today's constitution. The modern Indian constitution ki sambandhinchi blueprint edamante Government of India Act. So you guys are with me? అర్థమవుతుంది కదండి? ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇండియన్ modern Indian constitution has direct and indirect provisions, references of 1935 Act, 1935 Government of India Act. So 70% ఉంది అని అంటే you can understand how crucial is the Government of India Act 1935 when it comes to our current constitutional structure. Okay, so majorly if we historically, if you want to compare from company rule to crown rule, so this company rule is 1773 to 1853, crown rule is 1858 to 1935. Majorly you can see 1935 దగ్గర నుంచి it is more like kind of a formal government of India. Even still that is British government of India only, but with 1935 Act, after that you have, as we have discussed earlier, we have more kind of a federal structure and more decentralization has happened. Okay, so 1773 నుంచి 1853 mostly we have maximum extraction and administrative unity. సో వాళ్ళకి అప్పుడు ఏంటి, ఎంత వీలైతే అంతవరకు ఇండియా దగ్గర నుంచి యాజ్ ద ట్రేడ్ దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి ఎంత వీలైతే అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, దోచుకోవాలి. బేసిక్ గా చెప్పాలంటే, సింపుల్ గా తెలుగులో చెప్పాలంటే, వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా దోచుకోగలుగుతారో దానికోసం ఏమేమి ఎన్షూర్ చేసుకోవాలో అది మాత్రమే ఎన్షూర్ చేశారు. దే వర్ నాట్ రెడీ టు గివ్ ద రైట్స్ దట్ వి వాంట్. దే నెవర్ సా us as an individuals with certain set of aspirations, మన ఆబ్జెక్టివ్స్, మన లైఫ్ ఆస్పిరేషన్స్, మన లిబర్టీ, మన రైట్స్ అనేవి వాళ్ళకి సంబంధమే లేదు. దే నెవర్ కేర్డ్ అబౌట్ ఇట్. But whereas when it comes to crown rule, even though it is reluctant after the 1857 revolt, వాళ్ళకి అర్థమైంది, even though it is reluctant, they have started somewhat. Okay, ఇప్పుడుండే ట్రేడ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే మనం దోచుకుంటున్నామో దాన్ని కంటిన్యూగా మనం దోచుకోగలగాలి, బట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మేట్. దే వాంట్ టు ప్రిజర్వ్ ద సిస్టమ్, బట్ సమ్వాట్ రిలక్టెంట్లీ దే వాంట్ టు అప్పీస్. ఓకే, పీపుల్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు చూపించాలనుకుంటున్నారు. సో వీఆర్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు అకామిడేట్ యువర్ ఆస్పిరేషన్స్. ఓకే, సో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ రైట్స్, మీ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా మేము ఎన్షూర్ చేయడానికి ట్రై చేస్తాం అనేది రిలక్టెంట్ అపీజ్మెంట్ దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అండ్ దెన్ వీ హ్యావ్ similarly, if we have to compare the direction of power, it is mostly centralization. Okay, funneling up to the Governor General of India. So మనం ఇంతకుముందే మాట్లాడుకుంటే ద కంప్లీట్ పవర్ హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటెడ్ విత్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత మనకి డీసెంట్రలైజేషన్ వచ్చింది, ఎస్పెషల్లీ ద షేరింగ్ ఆఫ్ ద పవర్ విత్ ది ప్రావిన్సెస్. దానికి ముందు మనకి దే హ్యావ్ స్టార్టెడ్ విత్ ది వన్ కైండ్ ఆఫ్ బ్రిటిష్ సబ్జెక్ట్స్, ఇండియన్ సబ్జెక్ట్స్ అని చెప్పి, ఇండియన్ పవర్ అని చెప్పి వాళ్ళు they had a two separate lists, but that has been failed. But ultimately
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తర్వాత దే హ్యావ్ డీసెంట్రలైజేషన్, దట్ ఈస్ ప్రావిన్స్ కూడా వాళ్ళు పవర్ ఇచ్చారు. అండ్ లెజిస్లేటివ్ స్ట్రక్చర్ చూస్తే మనం ఆల్రెడీ చెప్పాం, మినీ పార్లమెంట్ వీ హ్యావ్ స్టార్టెడ్ వెరీ లేట్ ఇన్ ది చార్టర్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో మనకి స్టార్ట్ అయిపోయింది. we have only unified executive or legislative councils at the central level, top level లో మాత్రమే మనకి కౌన్సిల్స్ ఉండేవి. బట్ హియర్ we have already introduced bicameralism. Bicameralism is basically, bicameralism ఏంటమ్మా, టూ హౌసెస్. ఇప్పుడు మన మోడర్న్ ఇండియన్ పార్లమెంట్ లో ఎట్లయితే ఉన్నాయో అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అనేది. సో bicameralism they have introduced diarchy, and ultimately they have come to the provincial autonomy level. సో మనకి ఫిగర్ హెడ్ ఎవరమ్మా కంట్రోల్ చేసినప్పుడు, అంతకుముందు మనకి గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు. బిఫోర్ ది రివోల్ట్, ఆఫ్టర్ ది రివోల్ట్, who is the controlling authority, who is the key figurehead that we see is the viceroy. Even then, both the cases, both of them were largely controlled by British Parliament only. British Parliament control lone unnaru, but still for India the figurehead is Governor General before 1857. After 1857, that is the viceroy. Okay, so ఆ తర్వాత మనకి ఏంటమ్మా, అల్టిమేట్లీ మనకి we have, మనం ఆల్రెడీ చెప్పాము, 70% of our constitution has been already based on which act అండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి 70% ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ డెరైవ్ చేసామని చెప్పుకున్నాము. అండ్ ఆ తర్వాత అల్టిమేట్లీ with a lot of struggle, ultimately the British, we were successful in making the British accept our desire for the liberty and the freedom. So ultimately the first mandate that we have come up with is a cabinet mission plan, which was formally established in the Constitutional Assembly in 1946. And then we have the objective resolution. This is also very very important అండి. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ చాలా ఎగ్జామ్స్ లో మనకి క్వశ్చన్ లో డైరెక్ట్ రిఫరెన్స్ కూడా మనకు వస్తుంది. సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఎవరు మూవ్ చేశారు? సో దట్ ఈస్ మూవ్డ్ బై ది జవహర్లాల్ అవర్ ద దెన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆ టైంలో మనకి ఫ్రీడమ్ ఫైటర్. సో దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. He has that objective resolution has provided basically the roadmap of the document. So which document? That is Constitution of India ki road map ikkada objective resolution taro vachindi. Then we have the architecture, basically is a drafting committee which has been chaired by B.R. Ambedkar, along with the different various committees that we have, various subcommittees we had. ప్రతి ఇంపార్టెంట్ పార్ట్ కి, సపోజ్ స్టేట్స్ కి రిలేటెడ్ పవర్ కి సంబంధించి ఒక దగ్గర, ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన దగ్గర సంబంధించి ఒక కమిటీ, అట్లా డిఫరెంట్ కమిటీస్ ని మనం ఫామ్ చేసినాము. బట్ అన్ని కమిటీస్ లో ఫామ్ చేసిన వాటన్నిటిలో డిబేట్ చేసి వచ్చిన కంటెంట్ మొత్తాన్ని విల్ యాడ్ అప్ అండ్ గివ్ ఇట్ టు ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, సో చాలా మంది అనుకుంటారంటే ఓన్లీ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్షిప్ లో మాత్రమే కంప్లీట్ డెలిబరేషన్స్, డిస్కషన్ జరిగాయి. బట్ దేర్ హ్యావ్ బీన్ డిఫరెంట్ కమిటీస్. సో డిఫరెంట్ కమిటీస్, దే హ్యావ్ డిబేటెడ్, డిస్కస్డ్ ఆన్ ఆర్ స్టడీడ్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. Ultimately all those committees will give it to the drafting committee, and drafting committee will put them in a legal form. That is the rule book that we are talking about, that is the constitution. Then draft chesi ultimately we have adopted on 26 November 1949. Okay, so this is basically, or ultimately, how we have become republic, how we have ultimately from the rule of the king to rule of the East India Company to the rule of the crown, then British government of India nunchi ultimately how we have become a republic, how we have adopted constitution, and how we have made constitutionalism as the guiding principle for our Indian polity అనేదానికి మనకి బ్రీఫ్ జర్నీ అండి ఇది. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్. లైక్ మనకి చాలా వరకు కాన్సెప్ట్స్ మీకు కంప్లీట్ గా ఇన్ డెప్త్ పోలేదని మీకు అనిపించి ఉండొచ్చు. బట్ మనకి డ్యూ కోర్స్ ఆఫ్ ది టైంలో మనకి రిలవెంట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ మనకి డీటెయిల్ గా డిస్కస్ చేయాలో అక్కడ మనం డిస్కస్ చేస్తాం.
ఈ క్లాస్ తాలూకా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే హౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ అవాల్వ్డ్, ఎలా ఎవాల్వ్ అయింది ఆ రోజుల నుంచి, మనకి ఏన్షియన్ రూట్స్ దగ్గర నుంచి మనకి మిడియవల్ టైంలో ఏం జరిగింది, తర్వాత మోడర్న్ టైంలో ఏం జరిగింది, అల్టిమేట్లీ హౌ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ది అవర్ రూల్ బుక్. సో వీ హ్యావ్ told that we have discussed that we need a rule book to run the polity. This is a practical system that we have, the structure, the system ni run cheyadaniki, control cheyadaniki we need a rule book. We have ultimately written the rule book. So next class lo what we will see is what is within that rule book. Rule book lo em rasaru anedi manam detail ga discuss చేద్దాం. సో ఏన్షియన్ టైమ్స్ నుంచి మోడర్న్ టైమ్స్ వరకు ఎలా ఎవాల్వ్ అయింది, కాన్స్టిట్యూషన్ ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం. ద ఎవల్యూషన్ వి హావ్ సీన్. సో నౌ నెక్స్ట్ క్లాస్ వి విల్ స్టడీ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అగైన్ వి విల్ మీట్ at 6:15 AM tomorrow. So don't miss the class. So I hope you guys have got significant amount of knowledge that is required, especially related to the evolution. మీకు కావాల్సిన నాలెడ్జ్ నేను అందించగలిగా అనుకుంటున్నా. అండ్ ఎనీవే టుడే ఐ విల్ బి షేరింగ్ ది ఫామ్ ఆల్సో. దాంట్లో మీరు స్పెసిఫిక్ గా పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది లెక్చర్ ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని మీరు ఏదని అనుకుంటే ఐఎమ్ ఓపెన్ టు ద ఫీడ్బ్యాక్. యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మర్చిపోవద్దు, మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కోర్స్ దగ్గర నుంచి అనేది మీరు ఖచ్చితంగా దాంట్లో రాయండి. ఐ విల్ ప్రొవైడ్ ద ఫీల్డ్. మీరు అందరి దగ్గర నుంచి వచ్చిన ఒపీనియన్స్ నేను కలెక్ట్ చేసుకుని చూసి గ్రాడ్యువల్ గా మనం అప్కమింగ్ క్లాస్ లో మనం అవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుందాం. సో అర్థమైందా అందరికి? చెప్పండి అందరూ అన్మ్యూట్ చేసి అర్థమైంటే Yes, sir. Yes, sir. అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ ద Yes, sir. క్వశ్చన్స్. అండ్ ఆల్సో టుమారో అట్ ద స్టార్ట్ ఆఫ్ ది సెషన్ మీరు ఈ రోజు ఈమెయిల్ ఐడీస్ ఇస్తే ఐ హ్యావ్ ఎ స్మాల్ క్విజ్. సో మనం వెళ్ళినంత తొందరగా నెక్స్ట్ 2-3 hours లో వీళ్ళు అప్లోడ్ ది క్లాస్ ఆల్సో ఆన్లైన్ మనం అప్లోడ్ చేస్తాం. సో మీరు అది మళ్ళీ కావాలంటే ఇంకొకసారి చూసుకోవచ్చు, క్విక్ రివిజన్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకుని క్లాస్ చూసేటప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. మీరు రివిజన్ చేసుకునేటప్పుడు మీరు ఏ పాయింట్ లో క్లాస్ చూసినప్పుడు మీ బ్రెయిన్ లో మీరు ఫిక్స్ అవ్వలేదో ఆ పాయింట్ మీద మీరు అడిషనల్ స్ట్రెస్ ఇవ్వాలి. అండ్ ఆల్సో కమింగ్ టు ద సోర్సెస్ ఆల్సో మీకు ఇంతకు ముందు కూడా లెక్చర్లు మీకు చెప్పాను. ఇండియా కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే ఎన్సిఆర్టీ ఉంది. కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనేది మనకి ఎన్సిఆర్టీ ఉంది. ఈ ఎన్సిఆర్టీ మనం చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మనకి ఆబ్వియస్లీ ద హోలీ బుక్ ఫర్ పాలిటీ లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ కూడా తీసుకోవాల్సి ఉంది. అండ్ మీరు రేపు పొద్దున్న నేను కనెక్ట్ చేసే క్విజ్ లో ఎంతమంది 100% మార్క్స్ వస్తే అంతమందికి కూడా ఐ విల్ సెండ్ యూ 1 free copy of this NCERT India Constitution at Work to your addresses. Fine. So make sure you share your email IDs now, and tomorrow you participate in the quiz. And if you have any questions from today's session, you can ask. Otherwise, we will conclude for today. So, ఎలా అనిపించింది అందరికి? Good. Yes, sir. గుడ్ సార్. Okay, fine. So, మీకు అందరికి అర్థమైనందుకు ఐఎమ్ హ్యాపీ దట్ యూ గైస్ ఫౌండ్ ఇట్ గుడ్. అండ్ ఆల్సో విల్ ట్రై అవర్ బెస్ట్ టు మేక్ షూర్ లైక్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ డిమాండ్స్. సో ఎగ్జామ్కి ఏమేమి అవసరమో అది మీకు మాక్సిమం 99% మా వైపు నుంచి ఇన్కార్పొరేట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. బట్ అల్టిమేట్లీ వన్ ఫ్యాక్ట్ దట్ ఐ వుడ్ సే ఎనీ అదర్ కోచింగ్ సెంటర్ ఆర్ ఎనీ అదర్ టీచర్ షుడ్ అడ్మిట్. నేను కూడా ఇంతకుముందు ఆస్పిరెంట్ స్టేజ్ నుంచి వచ్చినోడనే. సో I clearly know that any coaching center can give the maximum effort that they can put or in me success lo ultimately me part. Many coaching centers all claim just 100% success ఈ candidate మాదే అని. But I would say mostly at max 10 to 15% of the contribution is from the coaching center, but the remaining 85 to 90% contribution ఎవరిదండి? మీ సక్సెస్ లో ఎవరిది ఉంటుంది? 85 to 90% కాంట్రిబ్యూషన్ ఎవరు ఎఫర్ట్ కావాలి? మీ ఎఫర్ట్ కావాలి. అట్ అన్ ఇండివిజువల్ మీ ఎఫర్ట్ కావాలి. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సో మీకు ఎక్కడైనా కాన్సెప్ట్స్ లో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, ఇబ్బంది అయితే, వీఆర్ హ్యాపీ టు హెల్ప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
అండ్ క్లాసెస్లో కూడా మేము 100% ఆఫ్ ద సిలబస్ ఖచ్చితంగా కవర్ చేస్తాము విత్ ఇన్ ద టైమ్. అండ్ విల్ ఆల్సో ట్రై టు, ఇన్ కేస్ ఆఫ్ ద టైమ్ పర్మిట్స్, విల్ ఆల్సో ట్రై టు హ్యావ్ క్విక్ రివిజన్ సెషన్స్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. అది మేము చేయగలిగేది మేము చేస్తాం. అండ్ మధ్య మధ్యలో ఇటువంటి క్విజెస్ లాంటివి పెట్టడం ఇటువంటివి కూడా మేము చేస్తాము. అండ్ ఏమైనా కరెంట్ అఫైర్స్ మన కొత్తగా వస్తాయి, ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఉంటే వాటితో లింక్ చేస్తూ మేము టీచ్ చేస్తాము. బట్ అల్టిమేట్లీ ద మెజారిటీ ఆఫ్ ది ఎఫర్ట్ ఎవరిదంటే మీది. సో మీ సక్సెస్ మీ చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ మీట్ టుమారో at 6:15 AM. Fine? Thank you, sir. Fine, and thank you very much Fine. everyone for the class. Thank You guys you, have sir. been amazing. Thank you very much. See you tomorrow.